మనమందరం అలాగే లేచినబడి ఉండగా ప్రకటన గ్రంథంలోంచి ఒక లేఖన భాగం చదివి కూర్చుందాం. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం ఒక చదువుదాం. ఒక వచనాన్ని చదివి మనం కూర్చుందాం. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదైసులో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా తండ్రి, మహాపరిశుద్ధుడా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న దేవానికి స్తోత్రములు. మరొకసారి అతి పరిశుద్ధమైన ప్రోక్షింబని రక్తం కిందకు వచ్చి ఉన్నాం. దేవా, మా అతిక్రమ దోషములను క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. ముఖ్యంగా తండ్రి, మరి మేము ఎందు నిమిత్తం ఇక్కడికి వచ్చినామని బహుగా ఎరిగిన దేవుడవు దేవా, మాకు సహాయం చేయండి. నీ దయ చూపండి, కనికరము చూపండి. ఇదిగో తండ్రి, క్షేమంగా నడిపించినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. నాయన, నీ మాటలను ప్రభా మేము వినున్నట్లు వాటిని ప్రభా మీరే ఆశీర్వదించండి, విరిచి మాకు పంచిపెట్టమని మేము ప్రార్థిస్తున్నాం. ఇదిగో తండ్రి, మాలో ఏ ఒక్కరు మరి కొదవతో వెళ్లకుండా ఆయన నిండైన హృదయం కలిగి నిండు మనసుతో నిండిన హృదయం కలిగిన వారై వెళ్ళినట్లు సహాయం చేయండి. వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి సమస్తమును నీ స్వాధీనించుకొని నడిపించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి దయచేసి. మంచిది పిల్లారా, మరి కొద్దిసేపు కొన్ని కార్యాలను మనం ధ్యానం చేద్దాం. మరి గడిచిన 3 వారాలు 3 అంశాలు మన దయ్యపు శాస్త్రం గురించి మనం చూసాము. హల్లెలూయా. ఏ శాస్త్రం అండి? దయ్యపు శాస్త్రం. మరి కొన్ని శాస్త్రాలు ఉన్నాయి. న్యూరాలజీ అంటే నరాలకు సంబంధించింది, మెదడుకు సంబంధించిన శాస్త్రం అది. మరి అవి ఏ విధంగా ఉంటాయి, ఏ విధంగా బాగు చేయాలి, ఏ విధమైన రోగాలు వస్తాయి, ఆ విధంగా ప్రతి దానికి ఒక శాస్త్రము, అధ్యయనం ఉన్నట్లు మరి మనకు దయ్యపు శాస్త్రం అనే ఒక అధ్యయనాన్ని మన ప్రవక్త మనకిచ్చాడు. హల్లెలూయా. మరి దయ్యాలు ఏ విధంగా ఉంటాయి, దాని శాస్త్రం ఏంటి, దాని పరిస్థితి ఏంటి అనేది మనం చూడగలిగాం. భౌతిక సంబంధమైన రాజ్యం, మత సంబంధమైన రాజ్యం, ప్రేరేపించే ఆత్మలు. సరే, మరి ఈరోజు నేను దాన్ని కొంత మాట్లాడి తర్వాత కొన్ని విషయాలు, కొన్ని కార్యాలు గురించి ధ్యానం చేసి ముగిద్దాం ఈరోజు. అయితే మరి అంటే చర్చ్లో సంఘకాలాల గురించి, తర్వాత వన్ గాడ్ గురించి, దేవుడు ఒక్కడే అనే అంశం పైన మరి మాట్లాడాలనే ఒక ఆలోచన కూడా నాకు నా మనసులో ఉంది. మరి లైవ్ స్ట్రీమింగ్ కనుక మనకు మాట్లాడిందంతా కూడా మనకు లైవ్లో వెళ్తూ ఉంటుంది ఒకటి. రెండవది, మనం మాట్లాడిందంతా కూడా రికార్డ్ అయ్యి మన వెబ్సైట్లో ఉంటుంది. కనుక మరి సంఘకాలాలు మనం చాలాసార్లు
అంటే కొద్దిసార్లు ఒక 4-5 సార్లు మనం చూసినట్టున్నాం. అయితే మరి ఈసారి భాగాల విధంగా భాగాలుగా చేసి మరి దాన్ని వివరంగా చెప్తే బాగుంటుందని ఒక ఆలోచన నాకుంది. ప్రకటన గ్రంథంలో మరి 7 సంఘకాల గురించి, ఆ తర్వాత ముద్రల గురించి, మరి ప్రభు ఏ విధంగా మనల్ని నడిపిస్తాడో దాన్ని మొత్తాన్ని వరుసగా ధ్యానించాలని ఒక ఆలోచన కూడా నాకు ఉంది. మరి ఈ అంశాన్ని వీలైతే ఆదివారం, తర్వాత బుధవారం, మళ్ళా ఆదివారం, మళ్ళా బుధవారం, ఒక ఆదివారం రోజు మాత్రమే అయితే మరి సంఘకాలాలు చూడడానికి మనకు సగం సంవత్సరం అయిపోతుంది. నిజమేనా అండి? మరి అంత లోతుగా ఉన్నాయి అవి. 2-3 అధ్యాయాలే మరి ప్రకటన గ్రంథంలో ఉండే ఆ 2-3 అధ్యాయాలే సంఘకాలాలు. దాని గురించి మనం లోతుగా వెళ్తే ఆదివారాలు మాత్రమే చూసుకుంటూ పోతే కరెక్ట్గా మనకు 6 నెలలు పడుతుంది ప్రతి అంశాన్ని చూసుకుంటూ పోతే. అయితే మరి బుధవారాలు కూడా దాన్ని కొనసాగిస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. మరి ప్రభువు ఏ విధంగా నన్ను నడిపిస్తాడో నాకు తెలియదు. మీరు ప్రార్థించండి. బుధవారం మరి వచ్చిన వారు, రాగలిగిన వాళ్ళు రావచ్చు, వస్తారు. ఇట్లా రాని వాళ్ళు లైవ్లో వింటూ ఉంటారు. మరి దేవుని చిత్తం అయితే వచ్చే ఆదివారం ప్రకటిస్తాను. ప్రార్థించండి, ప్రార్థన పూర్వకంగా ఉండండి. ఎందుకంటే మరి సంఘకాలాలు చాలా వివరంగా మనం ఒకసారి మాట్లాడితే అవన్నీ కూడా రికార్డ్ అయ్యి భద్రపరచబడి ఉంటాయి. మరి ఎవరైనా ఎప్పుడైనా వాటిని వినొచ్చు భాగాలుగా. ఒక ఎఫ్ఎస్ సంకలం ఉందనుకోండి, ఆ ఎఫ్ఎస్ సంకలాన్ని ఇంతకుముందు మనం మాట్లాడినప్పుడు ఎఫ్ఎస్ సంఘకాలమే దాదాపుగా 6 వారాలేమో మాట్లాడినాం. ఎఫ్ఎస్ సంఘకాల గురించి 6 వారాలుగా మాట్లాడినాం. అది ప్రారంభం సంఘకాలం కనుక మరి ఇది ఒక మంచి బేస్ వేసి మాట్లాడడం జరిగింది. మరి ఈసారి ఎన్ని వారాలు పడుతుందో మనకు తెలియదు. ఇంకా లోతుగా మనం వెళ్తూ ఉంటాం కనుక సరే, దేవుడు దాన్ని ఆయన చిత్తం అయితే దాన్ని నడిపించాలని మీరు ప్రార్థించండి. ఆమేన్. సరే, మంచిది. మరి ఈరోజు మరి దయ్యపు శాస్త్రంకి సంబంధించి కొన్ని కార్యాలు ధ్యానం చేసి, మరి అన్సీన్ వరల్డ్ అంటే అదృశ్యమైన ప్రపంచాల గురించి మనం ఏదైతే దయ్యపు శాస్త్రం చూసామో మరి అవి అదృశ్యమైన ప్రపంచంలోనే ఉన్నాయి. అవి దయ్యాలు. నిజమేనా అండి? మరి మీకు కనబడుతున్నాయా దయ్యాలు? అవి అదృశ్యమైన ప్రపంచంలో ఉన్నాయి. మనం ద్వితీయోపదేశ కాండంలో చూసాం కదా, మరి శకునాలు, సోదే చెప్పడం, తర్వాత ఇంద్రజాలం, కర్ణపిశాచం, ఇవన్నీ కూడా ఉన్నాయి కదా. మాంత్రిక విద్య, తర్వాత దయ్యముల యుద్ధ విచారణ చేయడం, ఇవన్నీ. నేను ఒకసారి అంటే రాత్రి ఒక ఆయన సాక్ష్యం విన్నా నేను. మారిన మాంత్రికుడు అని. ఆయన సంఘశాఖలేండి. ఆయన యూట్యూబ్లో ఉండే ఆయనది. సడన్గా నేను చూసేసరికి వింటా ఉన్నాను. ఆయన చెప్తా ఉండే ఆయన ఏ విధంగా ఉండేవాడో, ఏ విధంగా నేర్చుకున్నాడో పూర్తిగా నేను వినలేదు, కొంత భాగం విన్నాను. అయితే రాత్రిపూట దయ్యాలట చాలా గుంపులుగా పెద్ద మందలాగా పోతూ ఉంటాయట. ఆయన అంటున్నాడు, ఆయన గురువుని అడిగిండట, ఏంది ఈ రాత్రిపూట ఇంతమంది పోతున్నారు అన్నాడట. ఈయన వాళ్ళు మనుషులు గారే దయ్యాలు అన్నాడట. దయ్యాలా? ఏదో ఒక దయ్యం 2 దయ్యాలు అంటే విన్న కానీ ఇంతమంది ఒక ఊర్లాగానే పోతున్నారు వాళ్ళు అని చెప్పేసి అంటే, మాట్లాడతావా అంటే మాట్లాడతానట. మాట్లాడినట. ఏంది ఎటు పోతుందంటే, మరి ఆ ఊర్లోకి వెళ్తున్నాం మేము. ఇంతమంది పోయి ఏం చేస్తారంటే ఆ ఊర్లో
అత్తనొగరిని పట్టుకుంటాం, కోడలు కొడుకునొగరు, మామనొగరు అందరం పట్టుకొని వాళ్ళ మధ్యలో గొడవలు పెట్టించి మేము హ్యాపీగా ఉంటాం అంటున్నారట. నిజమేనా? అన్ని దయ్యాలు అదేంది బ్రదర్ అనొచ్చు. బైబిల్లో మరి సేన అనే దయ్యం పట్టినవాడు. సేన అంటే అనేక దయ్యాలు కదా, ఇంచుమించు ఎన్ని వేలు? 2000. అంటే ఒక మనిషిలో అన్ని వేల దయ్యాలు దూరే అవకాశాలు అన్ని ఉంటాయా బ్రదర్? అన్ని దయ్యాలు పట్టుకుంటే ఆ మనిషి ఎట్లా ఏమైపోతాడు చూడండి. కనుక ఒక దయ్యం పోయి మళ్ళా తనకంటే చెడ్డవైన 7 దయ్యాలను పట్టుకొచ్చి ఒక్కని లోపటనే ఉంటాయట. ఒక్కని లోపట 7 దయ్యాలు ఉంటే ఆ ఇంట్లో 8 దయ్యాలు ఉంటే తనకంటే చెడ్డవైన మరి 7 అంటే 8 అయినాయి మొత్తం. 8 దయ్యాలు ఒక్కని లోపట ఉంటే ఒక ఊరిలో ఎంతమంది లోపట ఉండాలి? ఎన్ని దయ్యాలు ఉండాలి? ఇది అన్సీన్ వరల్డ్ అన్నట్టు, అంటే అదృశ్యమైన ప్రపంచంలో జరుగుతున్న కార్యాలు ఇవి. అది కానీ మనం చూడగలిగితే ఎంత భయపడతాం ఒకసారి ఆలోచన చేయండి. అయినా మరి దేవుని కుమారులు వాటికి భయపడరు, కానీ అవే దేవుని కుమారులను చూసి భయపడతాయి. నిజమేనా? ఎందుకంటే లోకములో ఉన్నవానికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు. అవి నిన్ను చూడవు కానీ నీలో ఉన్నవాని చూస్తాయి. అవి మాకు పౌలు తెలుసు, యేసు తెలుసు, మీరెవరన్నాయా లేవ దయ్యాలు అపొస్తలుల కార్యంలో. కనుక పౌలు ఎట్లా ఎరిగి ఉన్నాడంటే పౌలు లోపల క్రీస్తున్నాడు. యేసు తెలుసు వాటికి. కనుక మరి ఈ అదృశ్య ప్రపంచంలో ఉండే ఆ దయ్యాలను చూడండి. ఒకవైపు దయ్యముల సైడ్ ఒకటి, దేవుని సైడ్ ఒకటి. ఇవి అదృశ్య ప్రపంచాలు. ఇవి ఎందోరులో ఉండే కర్ణ పిశాచ్ అని చెప్పి ఆ స్త్రీ సమూయేలు పైకి వచ్చినప్పుడు సమూయేలు భయపడ్డా, ఈ కర్ణ పిశాచ్ అని చెప్పే స్త్రీ భయపడ్డదా? ఎవరు భయపడ్డారు? కర్ణ పిశాచ్ అని చెప్పే స్త్రీయే భయపడ్డది. కనుక దేవుని కుమారులను, దేవుని కుమార్తెలను, ప్రవక్తలను చూసినప్పుడు దయ్యాలే భయపడతాయి తప్ప. హల్లెలూయా. మరి అదృశ్య ప్రపంచాన్ని చూసే ఇప్పుడు చూడండి, ఈ మాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళు అవి ఇవి వాళ్ళు ఒక సైడే చూడవచ్చు వాళ్ళు. కానీ తర్వాత మనం మార్పు చెంది మనం థియోఫన్లోకి వెళ్ళిన తర్వాత మనం వాటన్నిటిని రెండింటిని మనం చూడగలుగుతాం. హల్లెలూయా. అయితే మన కాల ప్రవక్త ఈ భూమిపైన ఉన్నప్పుడు, మన కాల ప్రవక్త విలియం బ్రన్నాం గారు భూమిపైన ఉన్నప్పుడు అదృశ్య ప్రపంచంలో ఉండే ఆ దయ్యాలను చూడగలిగాడు. అదృశ్య ప్రపంచంలో ఉండే దేవుని సైడ్ ఉండే కార్యాలను కూడా చూడగలిగాడు ఆయన. ప్రవక్త మరి అదృశ్య ప్రపంచంలో దయ్యాలను చూసినప్పుడు వాటి రూపాలు ఏ విధంగా ఉండేవో చెప్పేవాడు. దాదాపుగా అవి ఎంత బరువు ఉంటాయని కూడా చెప్పాడు ప్రవక్త. ఆ విధంగా ఉన్నాయి అవి అని. సరే, మరి పోయిన వారంలో ప్రేరేపించే దయ్యపాత్మల గురించి మనం చూసాం. ఇక్కడ ఒక క్వశ్చన్ కూడా పెట్టారు. టీవీలో, మొబైల్లో ఉండే ఆత్మలు ఎక్కడివి? టీవీల్లో, మొబైల్లో ఉండే ఆత్మలు ఎక్కడివి? ఫేస్బుక్, ట్విట్టర్స్, ఇన్స్టాగ్రామ్, పబ్జీ గేమ్, వీటికి ప్రజలు ఆకర్షితులు అవుతున్నారు, బానిసలుగా మారుతున్నారు. అవి ఏ రకమైన ఆత్మలు, ఎందుకు బానిసలుగా మారుతున్నారు? పాస్టర్ గారు దయచేసి వివరించండి.
ఇక పోయిన వారం వాక్యం కరెక్ట్గా విన్నవాళ్ళు మళ్ళీ ధ్యానించిన వాళ్ళు కానీ చూస్తే వాక్యానికి విరోధమైందంతా కూడా ప్రేరేపించే ఆత్మలు, దయ్యపు ఆత్మలు. అవి వాక్య విరోధమైనవి. మనం చూసేటప్పుడు మరి ఫేస్బుక్ నీకు ఎంతవరకు అవసరము, ఎంతవరకు అవసరం లేదు. ట్విట్టర్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవేం గేములో, పబ్జీ గేమ్లు అట, ఇంకేమేమో గేములు ఉన్నాయి. మరి చదువుకున్న వాళ్ళకి తెలుసు, అంటే యవనస్తులకు తెలుసు బాగా. ప్రస్తుతం ఈ యొక్క ఇంటర్నెట్కి సంబంధించిన మరి జ్ఞానం కలిగిన వాళ్ళకి ఇవన్నీ తెలుసు. నేను అడుగుతా ఉన్నాను, అసలు వీటన్నిట్లలో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టరు ఇవన్నీ ఏంటి అని నేను అడుగుతా ఉన్నాను, ఎంక్వైరీ చేస్తూ ఉన్నా. అన్నిటికంటే ముందుండేది ఫేస్బుక్ అట. మరి నాకు తెలియదు సంపూర్ణంగా. తర్వాత ఇన్స్టాగ్రామ్ ఆ విధంగా అంటున్నారు. అందులో చాటింగ్ చేసుకోవచ్చు, మాట్లాడుకోవచ్చు, ఇంకా ఏమేమని. సరే, అవన్నీ కూడా మరి అది టీవీలలో కావచ్చు, నెట్లో కావచ్చు, ఏది వాక్యానికి దగ్గరగా ఉన్నా, వాక్యానుసారంగా ఉన్నా అది రైట్. మిగతా ప్రతిదీ కూడా దయ్యానికి సంబంధించింది, ప్రేరేపించే దయ్యము ఆత్మలకు సంబంధించిందని మనం గమనించాలి. హల్లెలూయా. ఎందుకంటే మరి మత సంబంధమైన రాజ్యములో వాక్య విరోధమైన సిద్ధాంతాలు కావచ్చు, ఇంకా బోధ అన్న, సిద్ధాంతం అన్న, డాక్టర్ అన్న ఒకటే. ఇవి వాక్య విరోధమైనవి, అపోస్తుల బోధకు విరోధమైనవి. ఏమైనా బోధిస్తున్నారంటే అవి దేవుని యొద్ద నుంచి వచ్చినాయి కావు. అందుకే పౌలు గారు అన్నాడు, మేము ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ఎవడు ప్రకటించినా శాపగ్రస్తుడు అన్నాడు. అంటే వారు ప్రకటించిన సువార్త కాక మరి యొక్క సువార్త ప్రకటించే వాళ్ళు కూడా ఉన్నారు. అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయంటే అవి ప్రేరేపించే దయ్యపు ఆత్మల దగ్గర నుంచి వస్తాయి ఆ బోధలు. ఎందుకంటే ఆ రోజు ఆహాబు, యెహోషాపాతు టైంలో మరి ఒక ఆత్మ దేవుని యొద్ద నుంచి బయలుదేరి వచ్చి వాళ్ళ లోపల నేను అబద్ధమాడ ఆత్మగా ఉంటానని చెప్పేసి యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని ఎట్లయితే ఆ అబద్ధమాడే ఆత్మలు, ప్రేరేపించే ఆత్మలు ఎట్లయితే పలికినాయో, ఆత్మ ఎట్లయితే మాట్లాడిందో, అదేవిధంగా ఈరోజు చాలామంది ప్రవక్తలు అనబడ్డ వాళ్ళు, బోధకులు అనబడ్డ వాళ్ళు చాలామంది ఉన్నారు లోకంలో. వాక్యం చేత గుర్తింపబడని వాళ్ళు, వాళ్ళందరి లోపల దూరి మాట్లాడేటప్పుడు కూడా మరి వాళ్ళు కూడా ఇది దేవుని దగ్గర నుంచే వచ్చింది, దేవుడే మాతో మాట్లాడిని అనుకుంటున్నారు. కానీ అపోస్తుల బోధకు, బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడే ప్రతిదీ కూడా ప్రేరేపించే దయ్యపాత్మ దగ్గర నుంచి అని మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్ట్రినే అంటే ఈ విధంగా బోధలలోనే ఈ విధంగా ఉన్నప్పుడు ఆత్మలు ఈ టీవీలలో, ఫేస్బుక్లలో నువ్వు చేసేటివన్నీ కూడా ఇక దీనికి మళ్ళీ ప్రశ్నించాల్సిన పనేం లేదు. సింపుల్గా అవి దయ్యమాత్మలని. ప్రవక్త అన్నాడు, టీవీకి కనెక్షన్ హెల్ నుంచి, పాతాళం నుంచి కనెక్షన్ ఉంటుంది అంటున్నాడు. దాని ముఖం టీవీలో, దాని తోక పాతాళంలో. పాతాళంలో ఉన్నాయన్నీ, హల్లెలూయా, పాతాళంలో ఉన్నాయన్నీ టీవీలో వచ్చి కనబడుతున్నాయి. ఆ రోజుల్లో ఇలాంటి పరిస్థితి ప్రవక్త దినాల్లో లేదు. ఇంటర్నెట్ తర్వాత ఈ వెబ్సైట్లు అన్నీ కూడా, అశ్లీల వెబ్సైట్లు, ఇంకా ఈ రకమైన ఇవన్నీ కూడా ఆ రోజుల్లో ప్రవక్త దినాల్లో లేవు. ఉంటే ప్రవక్త ఇంకా వేరుగా మాట్లాడేవాడు. కానీ ప్రవక్త దినాల్లో ఆయన దినాల్లో ఉన్న వాటిని, ఆ టీవీలో వస్తున్న ప్రోగ్రామ్స్ను, టీవీలో వస్తున్న ఆ యొక్క ఛానల్స్ ద్వారా వస్తున్న వాటి అన్నిటినీ ప్రవక్త చూసి, నా ఇంట్లో కానీ ఆ టీవీ ఉంటే నా గన్తో పేల్చేస్తానన్నాడు ఆయన.
ఆ రోజుల్లో టీవీలో మరి ఇంత ఇదిగా భయంకరంగా వచ్చి ఉండేది కాదు. ఆ రోజుల్లో ప్రవక్తనే అట్లున్నాడు. హల్లెలూయా. మరి ప్రవక్త తర్వాత ఈ కాలంలో ఇంకా లోకం చెడిపోయింది. ఇంటర్నెట్లో ఉన్నదంతా కూడా చెడిపోయింది. మరి ఈ టైంలో దేవుని కుమారులు కుమార్తెలు నిలబడాల్సిన పరిస్థితి ఇది. దేవునికి తెలుసు ప్రవక్త కాలం తర్వాత చాలామంది ఈ వర్తమానాన్ని నమ్ముతారని. ఈ వర్తమానాన్ని నమ్మేవాళ్ళు ఏ విధంగా మరి వీటిని జయిస్తారని ఆయనకు కూడా తెలుసు. ఖచ్చితంగా జయించేవారు ఉంటారు కనుకనే వాళ్ళు ఎత్తబాటులో ఉంటారు పిల్లారా. కనుక దయచేసి మరి మీరు చూసే సినిమాలు కావచ్చు, సీరియల్స్ కావచ్చు, అది ఏవైనా కూడా అవన్నీ కూడా ఫేస్బుక్లు, తర్వాత ఇవన్నీ మీరు చేసేటివన్నీ కూడా వాక్య విరోధమైన ప్రతిదీ కూడా ప్రేరేపించే దయ్యపు ఆత్మ అనేది మీరు గమనించండి. దాన్ని గుర్తించి మీరు ముందుకు వెళ్ళాలని మనవి చేస్తున్నాను పిల్లారా. మరి ఇప్పుడు ఇక్కడ కొన్ని కార్యాలు ప్రాజెక్ట్ వస్తుందా చూడండి. వస్తుందా? ప్రాజెక్ట్ వస్తుందా? చూడండి, ఆన్ చేయండి. ఓకే, రైట్. ప్రవక్త ఈ యొక్క దయ్యవ శాస్త్రం గురించి మాట్లాడేటప్పుడు ఆయన కూడా మరి ఒక చార్ట్ వేసేవాడు. మరి ఆయన ఎట్లా వేసిండు అనేది మనకు కనబడలే, కానీ ఇక్కడ ఇది అక్కడ ఇది ఉంటుంది అని మాట్లాడుతూ ఉంటాడు. హల్లెలూయా. సరే, ఇప్పుడు మనం దీని వైపు కానీ మీరు చూసినట్లయితే ఇది పైన ఉండే అదృశ్యమైన ప్రపంచం, ఇది కింద ఉండే అదృశ్యమైన ప్రపంచం. ఇటు సైడు రైట్. ఇక్కడ కింద ఉండే అదృశ్యమైన ప్రపంచంలో మనం దీన్ని 3 భాగాలు చేయొచ్చు. ఈ 3 భాగాల్లో మరి ఈ మొదటి భాగంలో అనీతిమంతులంటే మరి యేసుక్రీస్తు రక్తము చేత కానీ లేకుంటే గొర్రె మేకల రక్తము కింద భద్రపరచబడని వాళ్ళు, అంటే పాపాలు క్షమింపబడని వాళ్ళు, పాపులు అనేవాళ్ళు ఈ యొక్క మొదటి లోకములో అంటే అదృశ్య ప్రపంచంలో ఉండే 3 భాగాల్లో దీన్ని ఒక భాగం తీసుకుందాం. దీంట్లో మొదటి భాగంలో 2 చేద్దాం మనం. దీంట్లో పాపులు చనిపోయి ఉండే ప్రదేశం ఇది. ఇదే సమయంలో అంటే మనం యేసుక్రీస్తు కంటే ముందు ఆయన శిలువ మరణానికంటే ముందు ఉండే స్థితిని మనం చూద్దాం ఒకసారి. ఇక్కడ పాత నిబంధన పరిశుద్ధులు. ఓకే,
ఇది ఈ మొదటి దాంట్లోనే వీరున్నారు. ఈ రెండవ దాంట్లో ప్రవక్త అంటున్నాడు డీమన్స్ అంటే దయ్యాలు. దయ్యములు అంటే బ్రాకెట్లో మనం ఏం చేయొచ్చు, ఎట్లా పెట్టుకోవచ్చు అంటే పడిపోయిన దేవదూతలని పెట్టుకోవచ్చు. దేవదూతలు. ఈ మూడవ దాంట్లో సాతానుడు. ఇది అదృశ్యమైన ప్రపంచం. కింది వైపు దయ్యం వైపు. ఇక పై వైపు చూస్తే ఇక్కడ కూడా దీన్ని మనం 3 భాగాలు చేయొచ్చు. ఈ 3 భాగాల్లో మొదటి భాగంలో మరి పరిశుద్ధులు చనిపోయి ఉన్న స్థలం రాసుకుంటే రాసుకోవచ్చు. రెండవ దాంట్లో దేవదూతలు ఉండే స్థలం. వీళ్ళు పడిపోయిన దేవదూతలు కాదు, దేవుణ్ణి ఆరాధించే దేవదూతలు వీళ్ళు. తర్వాత మూడవ దాంట్లో దేవుడే ఉన్నాడు. ఇక్కడ ఎవరున్నారు? దేవుడున్నాడు. ఇప్పుడు మనం దీన్ని పరిమాణాల ప్రకారంగా చూసుకుంటే అదృశ్యమైన ప్రపంచం, దేవుని వైపు పై సైడ్ ఉండే అదృశ్యమైన ప్రపంచంలో ఈ 3వ నెంబర్ ఉంది కదా, ఇది 7వ పరిమాణం. ఈ 2వ నెంబర్ ఉంది కదా, ఇది 6వ పరిమాణం. క్షమించండి, ఈ 1వ నెంబర్ ఉన్నది 6వ పరిమాణం. ఈ 7వ పరిమాణంలోనే మరి దాదాపుగా దేవదూతలు ఉండే అవకాశాలు అట్లుంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు కనుక. ఓకే, ఇక్కడ కింద వైపు చూస్తే ఈ పాపులు చనిపోయి ఉండే స్థలం ఇది. మరి 5వ పరిమాణం అనుకోండి. ఇంకా ఈ 5వ పరిమాణంలో దాదాపుగా ఈ దయ్యాలు, సాతానుడు ఉండే ఇదంతా కూడా 5వది. మనకు తెలుసు మనం 1, 2, 3 పరిమాణాల్లో జీవిస్తున్నాం భౌతికంగా ఉండే మనం. 4వ పరిమాణము సైన్స్ అని. ఇప్పుడు 5వ పరిమాణం నశించువారుండే స్థలం. 6వ పరిమాణం రక్షింపబడి వారుండే స్థలం. 7వ పరిమాణం దేవుడు ఉండే స్థలం. ఇక దేవదూతలు ఎక్కడుంటారంటే మరి దేవునికి సమీపంగా ఉండి దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు కనుక వాళ్ళని మనం 7వ పరిమాణంలోనే ఒక భాగంలో పెట్టవచ్చు మనం వాళ్ళను. ఇప్పుడు 6వ పరిమాణంలో ఈ 6వ పరిమాణాన్ని మనం ఇప్పుడు పరదైసు అనొచ్చు. మనం ఏంటి? పరదైసు. ఈ 5వ పరిమాణంలో మొదటి భాగములో ఒక దగ్గర పాపులు ఉన్నారు, ఒక భాగములో. ఒక దాంట్లో పాత నిబంధన పరిశుద్ధులు ఉన్నారు. చాలా జాగ్రత్త మీరు గమనించండి. ప్రవక్త వివరిస్తున్న సమయంలో మరి యేసుక్రీస్తు చనిపోయి ఆయన ఏం చేశారంటే సరాసరిగా ఆయన ఇక్కడికి వెళ్ళాడట. ఈ 5వ డైమెన్షన్లోకి వెళ్ళి 5వ డైమెన్షన్లో
మూడో భాగంలో ఉండే సాతాను దగ్గరికి వెళ్ళి వారిని తన్ని, హల్లెలూయా, ఈ భాగానికి సంబంధించిన ఈ యొక్క 5వ భాగానికి సంబంధించిన తాళపు చెవులు ఏవైతే ఉన్నాయో, మరణం యొక్కయు పాతాళ లోకం యొక్క తాళపు చెవులు, అపవాది సాతానుడు పెట్టుకొని కూర్చున్నాడు అక్కడ. అయితే క్రీస్తు అక్కడికి వెళ్ళి వాని తన్ని, హల్లెలూయా, సాతాను తన్ని వాని దగ్గర నుంచి ఆ తాళపు చెవులు తీసుకొని వచ్చాడట. ఆయన వచ్చేటప్పుడు మరి ఈ మధ్యలో ఉండే దయ్యాలను కూడా దాటుకుంటూ వచ్చాడట. దాటుకుంటూ వచ్చి ఇక్కడ ఉండే ఈ పాపులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు నోవా దినాల్లో మారు మనసు పొందని వారు, ఆయా కాలంలో ఉన్నవారు వారికి చెప్పి వారితో మాట్లాడుతున్నాడట. ఆయన ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఆ రోజుల్లో నోవా ఇన్ని సంవత్సరాలు ప్రసంగిస్తే మీరు ఎందుకు ఇనలేదు, ఎందుకు మారు మనసు పొందలేదు అని ఆ విధంగా వాళ్ళతో మాట్లాడి, హల్లెలూయా, వాళ్ళని అక్కడ వదిలేసి ఆ తర్వాత జస్ట్ పైకి వచ్చేసరికి ఇక్కడ పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులందరూ అక్కడ ఉన్నారట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాము మొదలుకుంటే, ఆమేన్, చివరి ఆయన సిలువలో మరణించినప్పుడు ఆయన కుడి పక్కన ఒక దొంగ కూడా మరణించాడు. ఆదాము మొదలుకొని ఆ కుడి పక్కన ఉండే ఆ దొంగ, సిలువలో కుడి పక్కన ఉండే దొంగ వరకు కూడా పరిశుద్ధులందరూ కూడా ఈ భాగంలో ఉన్నారు. 5వ డైమెన్షన్లో మొదటి భాగంలో ఉన్నారు. మళ్ళీ మొదటి భాగంలో ఒక దాంట్లో, ఫస్ట్ దాంట్లో ఉన్నారు. ఆడికి వెళ్ళేసరికి మరి జాగ్రత్త వినండి, ఆడికి వెళ్ళి ఆయన డోర్ని కొడుతున్నాడు అంటాడు ప్రవక్త. కొట్టిన వెంటనే వాళ్ళందరూ గుర్తుపట్టారట. ఆయన అంటున్నాడట, యోబుతో మాట్లాడుతున్నాడట, హల్లెలూయా, హానోకుతో మాట్లాడుతున్నాడట, అబ్రహాముతో మాట్లాడుతున్నాడట, మీరు ఎదురు చూసిన విమోచకుని నేనే అని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి వాళ్ళనందరినీ, అంటే ఈ మొదటి భాగాన్ని మొత్తాన్ని తీసుకొని పోయాడట ఆయన. హల్లెలూయా. చెరగా పట్టుకొని పోయాను అని రాయబడ్డది అక్కడ. ఈ మొదటి భాగంలో ఉండే ఈ పరిశుద్ధులందరినీ వీళ్ళని ఏం చేశారంటే, ఈ స్థలాన్ని అంతా ఖాళీ చేసి వాళ్ళని తీసుకొని పోయి క్షమించండి, సారీ, ఓకే. ఇప్పుడు వీళ్ళందరినీ తీసుకొని పోయి ఈ 5వ డైమెన్షన్లో మొదటి భాగంలో ఉండే ఒక పోర్షన్లో, ఒక భాగంలో, ఒక స్థలంలో ఉండే వీళ్ళందరినీ తీసుకొని పోయి వీళ్ళు చెరగా పట్టుకొని పోయి ఆయన ఇక్కడ 6వ డైమెన్షన్లో పెట్టేశాడు. ఆయన ఇక్కడ 6వ డైమెన్షన్లో పెట్టేశాడు. పాత నిబంధన పరిశుద్ధులు అని చెప్పండి. అంటే వాళ్ళు తిరిగి లేచి, యేసుక్రీస్తు తిరిగి లేచినప్పుడు తర్వాత వాళ్ళు లేవడం, 40 రోజులు భూమిపైన ఉండడం, ఆ తర్వాత మరి వాళ్ళని తీసుకొని పోయి ఇక ఎక్కడ పెడతాడు ఆయన? 6వ డైమెన్షన్లో పెట్టాలి, 6వ పరిమాణంలో. అది పరిశుద్ధులుండే స్థలం. అయితే మీరు గమనించండి, పాత నిబంధనలో ఈ స్థలాన్ని పరదైసు అనేవాళ్ళు. ఏంటి? పరదైసు అనేవాళ్ళు. అందుకే ప్రవక్త ఏమంటున్నాడంటే, వాళ్ళను చెరగా పట్టుకొని పోయిన తర్వాత, అంటే పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులందరినీ లేపి తీసుకొని పోయిన తర్వాత ఇక్కడ పరదైసు లేదు, ఖాళీగా ఉంది, లేదా తీసివేయబడ్డది అన్నాడు. అంటే ఈ పరదైసు పాత నిబంధనలో వాళ్ళు పరిశుద్ధులు వెళ్ళి ఉన్న స్థలం ఏదైతే ఉందో అది ఖాళీ చేయబడ్డది, అక్కడ లేదిగా. పరదైసు అక్కడ లేదు. ఒకప్పుడు అది పరదైసుగా
పిలువబడ్డది. క్లియర్గా ప్రవక్త చెప్పింది మీరు విన్నారు కదా. నేను పోయినసారి మీరు దీంట్లో నేను ఎందుకంటే మీకు డౌట్ రాకుండా ఉండడానికి కొరకు నేను చెప్తున్నాను. ప్రవక్త ఈ యొక్క దయ్యపు శాస్త్రంలో ఈ యొక్క మత సంబంధమైన రాజ్యం గురించి మాట్లాడేటప్పుడు ఇంగ్లీష్లో 198 పారాగ్రాఫ్లో అంటున్నాడు క్లియర్గా, దోస్ రైచస్ మ్యాన్ ఆర్ నాట్ ఇన్ దేర్ వేర్ దే యూస్ టు బీ ఇన్ ప్యారడైజ్. అంటే ఆ పరదైస్గా పిలవబడుతున్న దాంట్లో వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళు అక్కడ లేరు, ఆ నీతిమంతులు లేరు అంటున్నాడు. నో సర్, ప్యారడైజ్ వాస్ డన్ అవే విత్ వెన్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ టుక్ ఇట్ అవే. అంటే యేసుక్రీస్తు యొక్క రక్తం చిందించి తర్వాత ఆ ప్యారడైజ్ను అక్కడి నుంచి తీసేశాడట. పరదైస్ను అక్కడి నుంచి తీసేశాడట. ఆ స్థలం ఏమైంది ఇప్పుడు? హల్లెలూయా. ఏమైందండి? ఖాళీగా ఉంది. ఇప్పుడు ఖాళీగా ఉంటే ఇప్పుడు ఏం చేసినట్టు ఇక వీళ్ళందరికీ ఒక దాంట్లోనే ఉన్నట్టు. ఇప్పుడు ఈ 5వ డైమెన్షన్లో పాపులు మాత్రమే ఉంటారు. ఇప్పుడు ఒకప్పుడు అంటే యేసుక్రీస్తు రక్తం చిందించబడక ముందు ఈ యొక్క 5వ డైమెన్షన్లో మొదటి భాగంలో సగంలో పాత నిబంధన పరిశుద్ధులు ఉండేవాళ్ళు. మీ అందరికీ అర్థమవుతుందా అండి? అర్థం కాకుండా తర్వాత మీరు నన్ను అడగవచ్చు మళ్ళీ. వాళ్ళు ఎప్పుడైతే తీసివేయబడ్డారో పరదైస్ లేదెక్కడ, పరదైస్ తీసివేయబడ్డది అని చెప్పేసి అన్నాడు. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళని తీసుకుపోయి 6th డైమెన్షన్లో పెట్టాడు, 6వ డైమెన్షన్లో. ఇక దేవదూతలు ఉండే స్థలంలో వాళ్ళని పెట్టడానికి అవకాశం లేదు, లేదా దేవుడు ఉండే స్థలంలో పెట్టడానికి అవకాశం లేదు. ప్రవక్త అంటున్నాడు, మనకు క్లియర్గా వివరించిండు 7 పరిమాణాల్లో 5వ పరిమాణంలో అవిశ్వాసులుండి చనిపోయి ఉండే స్థలం అది. 6వ పరిమాణం అనేది విశ్వాసులు చనిపోయి ఉండే స్థలం అన్నాడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన చెరనుగా కొనిపోయి మరి 6వ డైమెన్షన్లో మొదటి భాగంలో ఒక స్థలంలో పెట్టి ఉన్నాడు ఆయన. మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఇప్పుడు దాన్ని మనం ఏమనొచ్చు అంటే మనం దాన్ని పరదైసు అనొచ్చు. పరదైస్ అని కూడా పిలువబడ్డది. ఏది? 6వ డైమెన్షన్. అయితే పాత నిబంధన కాలంలో యేసుక్రీస్తు రక్తం చిందించడానికంటే ముందుగా ఉండే పరదైస్ అనేది ఇప్పుడు అక్కడ లేదు, అది ఖాళీ చేయబడ్డది. కొంచెం జాగ్రత్త వినండి. అప్పుడు ఆయన ఒక ప్రభు ఏమనంటే లూకాసు సువార్త 23వ అధ్యాయం 43 వచనం చదవండి. ఆ దొంగతో ఏం మాట్లాడిండు ఒకసారి. లూకాసు సువార్త 23వ అధ్యాయం 43వ వచనం. చదవండి. లూకాసు వార్త 23వ అధ్యాయం 43వ వచనం. వానితో నేడు నీవు నాతో కూడా ఎక్కడ ఉంటావని? పరదైసులో ఉంటావని నీవు వానితో చెప్పాడు. నిశ్చయంగా నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉంటావని నిశ్చయంగా అతనితో చెప్పాడు. మరి అతడున్న పరదేశ్ ఎప్పుడు ఏది అంటే మరి మీరు చూశారు కదా, ఇక్కడ 5వ డైమెన్షన్లో ఉండే పాత నిబంధనలో ఉండే పరిశుద్ధుడు ఉండే చనిపోయి ఉన్న స్థలం ఏదైతే ఉందో ఇది. పాత నిబంధనలో మరి
పరిశుద్ధులు చనిపోయి ఉన్న స్థలం ఏదైతే ఉండదో అప్పుడు పరదైస్. ఆ దొంగ శిలువ పైన మరణించిన, కుడి పక్కన మరణించిన ఆ దొంగ పాత నిబంధనలో పరిశుద్ధులుండే ఆ పరదైసులో ఉన్నాడప్పుడు. ఆ తర్వాత ఆ పరదైస్ తీసివేయబడ్డప్పుడు, అది ఖాళీ చేయబడ్డప్పుడు మరి ఆ దొంగ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఆ పరదైస్ ఇప్పుడు ఖాళీగా ఉంది, లేదు. మంచిది. ఇప్పుడు ఈ యొక్క 6వ డైమెన్షన్లో ఇక మనం ఇంతకుముందు మనం చూసాం. ఇప్పుడు ఈ 5వ డైమెన్షన్లో ఉండే ఈ యొక్క పాపులు ఎవరైతే ఉన్నారో అదృశ్యమైన ప్రపంచం, ఆ పాపులను ఈరోజు కర్ణపిశాచం చెప్పే వాళ్ళు లేపగలుగుతారు. వారు ఈ పాపులతో, అంటే మొదటి భాగంలో ఉండే పాపులతో మాట్లాడగలరు, చనిపోయిన పాపుల యొక్క ఆత్మలతో మాట్లాడగలరు, దయ్యములతో మాట్లాడగలరు. అంటే దయ్యములు అంటే పడిపోయిన దేవదూతలతో వాళ్ళు మాట్లాడగలరు, సాతానుతో వాళ్ళు మాట్లాడగలరు. ఇది వాళ్ళ ఆధీనంలో ఉంది. అంటే వాళ్ళ యొక్క స్వాధీనంలో ఉన్న ప్రపంచం అది, అపవాది యొక్క ప్రపంచం. ఇప్పుడు ఈ 6వ డైమెన్షన్లో ఉన్న వారితో వాళ్ళు మాట్లాడలేరు, వాళ్ళని పిలవలేరు. ఈరోజు దేవుని నామానికి మహిమ కలుగును గాక. సమూయేలు అప్పుడు ఈ యొక్క 5వ డైమెన్షన్లో మొదటి భాగంలో ఉండే పరదైసులో ఉన్నాడు కనుక సమూయేలును లేపి మాట్లాడగలిగారు. మంచిది. మరి యొక్క పైన ఉండే యొక్క అదృశ్యమైన ప్రపంచం ఏదైతే ఉందో దేవుని సైడు, వాళ్ళు కూడా ఉన్నారు, పరిశుద్ధులు ఉన్నారు. మనం ఇక్కడ ఎంత వాస్తవంగా మనం కూర్చొని ఉన్నామో వాళ్ళు కూడా అంత వాస్తవంగా ఉన్నారు అక్కడ. నమ్ముతున్నారా? ప్రవక్త ఏమన్నాడు? మనం ఎట్లయితే ఇక్కడ కూర్చొని ఉన్నామో దయ్యములు అంత వాస్తవంగా ఉన్నాయన్నాడు ఆయన. ప్రవక్త ఆ డైమెన్షన్లోకి వెళ్ళి చూడగలిగాడు. పాత నిబంధనలో ఉండే పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులను, ఆ కర్ణపిశాచ్ అని చెప్పే ఆ స్త్రీ సమూయేలును చూడగలిగింది క్లియర్గా. అయితే మన ప్రవక్త వీళ్ళని చూశాడు, వీళ్ళని తాకాడు కనుక వాళ్ళతో, అంటే ఆ దయ్యములను వెళ్ళగొట్టిన సందర్భం, వాటిని చూసిన సందర్భం, వాటితో మాట్లాడిన సందర్భం ప్రవక్తకు ఉంది కనుక, అనుభవం ఉంది కనుక ఆయన చెప్పగలిగాడు దాన్ని. ఆయన కేవలం ఈ యొక్క 5వ డైమెన్షన్ కింది లోకమే కాకుండా, అదృశ్యమైన కింది ప్రపంచమే కాకుండా అదృశ్యమైన పై ప్రపంచాన్ని కూడా చూడగలిగాడు మన ప్రవక్త. దేవునికి మహిమ కలుగును గాక. మీకు తెలుసా, ఈ 6వ డైమెన్షన్ను దీన్నే మనం పరదైస్ అందాం. ఇప్పుడు పరదైస్ అని బైబిల్ కూడా చెప్తా ఉంది. పరిశుద్ధులుండి ఉన్న స్థలం అది. ఈ పరదైస్నే ప్రవక్త 6వ డైమెన్షన్ అన్నాడు. ఇక్కడ ఈ 6వ డైమెన్షన్లో ఇప్పుడు బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా ఎక్కడున్నారంటే వాళ్ళు 6వ డైమెన్షన్లోనే ఉన్నారు. ఎవరండి? 6వ ముద్రలో ఉన్న బలిపీఠం కింద ఉన్న ఆత్మలు ఎవరైతే ఉన్నారో అంటే ఇశ్రాయేలీయులు. హల్లెలూయా. యేసుక్రీస్తు శిలువ మరణం తర్వాత చనిపోయిన ఇశ్రాయేలీయులు, దేవుని నమ్మిన వారు, దేవుని గురించి సాక్ష్యం ఇచ్చిన వాళ్ళందరూ కూడా బలిపీఠం కింద ఉన్న ఆత్మలుగా ఉన్నారు. వాళ్ళు ఆ బలిపీఠం కింద ఉన్న ఆత్మలు కూడా ఈ యొక్క ఆ 6వ డైమెన్షన్లోనే ఉన్నారు. వాళ్ళు ఎక్కడ? 6వ డైమెన్షన్లోనే ఉన్నారు, బలిపీఠం కింద ఉన్న ఆత్మలు. బలిపీఠం కింద ఉన్న ఆత్మలు వాళ్ళ 6వ డైమెన్షన్లో ఉన్నారు. యేసుక్రీస్తు వచ్చిన కానుంచి ఇప్పటి వరకు క్రీస్తునందుండి మృతులైన వాళ్ళు కూడా అదే పరిమాణంలో ఉన్నారు. పాత నిబంధనలో లేపబడ్డ పరిశుద్ధులు కూడా అదే పరిమాణంలో ఉన్నారు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
గొర్రె మేకల రక్తం కింద కడగబడ్డా, యేసుక్రీస్తు రక్తం కింద కడగబడిన, ఆమేన్, వాళ్ళందరూ కూడా పరిశుద్ధులే గనక వాళ్ళందరూ కూడా వెళ్ళి 6వ డైమెన్షన్లోనే ఉన్నారు వాళ్ళు అక్కడ. ఈ ప్రపంచాన్ని కూడా ప్రవక్త చూశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సరే, ఇప్పుడు పరదైస్ గురించి కొంచెం వివరంగా మనం ప్రభు చిత్తమైతే కొంచెం ముందుకెళ్ళిపోదాం. ఇప్పుడు పరదైసు అంటే దాని గురించి ప్రవక్త మాట్లాడిన మాటలు ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథంలో ఒకసారి చదవండి. అది మనం 2వ అధ్యాయంలో చూసాం కదా, 7వ వచనం. మళ్ళీ ఒకసారి చదవండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్తున్న మాట వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనెత్తును. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అంటున్నాడు. ఇప్పుడు ఈ జీవవృక్షం ఇప్పుడు ఎక్కడుంది? ఉన్నారా? ఇక్కడే వినబడుతుందా చదివింది? ఎక్కడుంది ఆ జీవవృక్షం? ఇప్పుడు చెప్పండి. పరదైసులో ఉంది. ప్రవక్త ఇక్కడ ఒక మాట అంటున్నాడు చూడండి. స్మరణ సంఘ కాలంలో ప్రవక్త ఏమంటాడంటే, ఆదాము గురించి మాట్లాడేటప్పుడు ఆదాము జీవాన్ని తీసుకొని మరణంగా మార్చాడు అంటున్నాడు. యేసుక్రీస్తు గురించి ఏమంటున్నాడంటే మరణాన్ని తీసుకొని జీవంగా మార్చాడు అంటున్నాడు. ప్రవక్త మాట్లాడుతున్నాడు, ఆడమ్ టుక్ ఏ ప్యారడైస్ అండ్ టర్న్డ్ ఇట్ ఇంటూ ఏ వేస్ట్ అంటున్నాడు. హాలింగ్ విల్డర్నెస్ అంటున్నాడు. అంటే పరదైసుని తీసుకొని ఆయన వ్యర్థమైన దానిగా ఒక అరణ్యంగా మార్చేశాడు అంటున్నాడు. ఎవరు? ఆదాము. అంటే ఆదాము భూమిపైన ఉన్నప్పుడు అదొక ఈ భూమి యావత్తు కూడా ఒక పరదైసే. మీకు అర్థమైందా పరదైస్ గురించి? మీరు అర్థం చేసుకోండి, పరదైస్ అంటే ఏంటి అసలు? పరదైస్ అంటే ఏంటి? ప్రవక్త అంటాడు, ఈ పరదైసుని తీసుకొని అరణ్యంగా మార్చాడు, వ్యర్థమైందిగా చేసేసాడు దాన్ని. ఒకప్పుడు అది దేవుని యొక్క ఏదేనది. ఏమేన్? ఇప్పుడు అది ఏమైందంటే సాతాను ఏదేనుగా మారిపోయింది. ఒకప్పుడు అది పరదైసు, ఇప్పుడు ఇది అపవాది యొక్క ఆధీనంలోకి వచ్చేసింది. ఇది మీకు తెలుసా ఈ కార్యం? సాతానుడు మరి భూమిపైన ఉన్నప్పుడు, యేసుక్రీస్తు భూమిపైన ఉన్నప్పుడు సాతానుడు వచ్చి ఏమన్నాడంటే, నువ్వు నాకు కానీ నమస్కారం చేసినడలా ఈ రాజ్యాలన్నీ నీకు ఇస్తానన్నాడు. కనుక ఈ ప్రపంచాలు ఇప్పుడు ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? అపవాది యొక్క స్వాధీనంలో ఉన్నాయి. ఎందుకంటే ఆదాము దీన్ని అమ్ముకున్నాడు. హల్లెలూయా. ఒకప్పుడు ఇది ఎట్లుండే అంటే పరదైస్. ఇది భూమి ఏమో ఎట్లా ఉండేది? పరదైస్గా ఉండేది. పరదైస్ అంటే మరణము లేని స్థలం. మరణము, వ్యాధులు, బాధలు, దుఃఖాలు, కష్టాలు లేని స్థలమే పరదైసు. వింటున్నారా అండి? ఒకవైపు పాతాళంలో చూస్తే అక్కడ ఏడుపు, పండ్లు కొరుకుతా ఉన్నాయి. అక్కడ పరదైసులు అవి ఉండవు.
ఆదాము పరదైసుని తీసుకొని అరణ్యంగా మార్చాడు, సాతాను ఏదైనాగా మారిపోయిందంటే, ఆదాము ఒకప్పుడు పడిపోయినప్పుడు అది పరదైస్ ఎట్లా అంటే ఆయనకు మరణం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు, పాము వచ్చి కరిచేది లేదు, తేలొచ్చి కుట్టేది లేదు, ఏ సింహము దాడి చేసేది లేదు, హల్లెలూయా, కుక్కలు కరిచేది లేదు. అక్కడ ఎంత బాగుందంటే ఆ వాతావరణం. దేవుడు ఆదాము కలిసి నడిచేవాళ్ళు. అక్కడ సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం అనే ఈ ఆత్మఫలాలు ఏవైతున్నాయో, ఈ ఆత్మఫలాలకు మించి ఇంకా అక్కడ చాలా అద్భుతంగా ఉండేది. అలాంటి సంతోషం ఉండేది, మహిమకరంగా ఉండేది. జాగ్రత్త వినండి. అది అక్కడ ఆదాము టైంలో పడిపోయిన దేవదూతలు ఉన్నారు, సాతానుడు ఉన్నాడు. హల్లెలూయా. ఆదాం మంచిగున్నప్పుడు, ఆదాం పడిపోయినప్పుడు అప్పటికే పడిపోయిన దేవదూతలు ఉన్నారు, సాతానుడు ఉన్నాడు. ఇక ఎవరు చనిపోయి లేరు కనుక ఆ యొక్క 5వ డైమెన్షన్లో ఆ మొదటి భాగం ఖాళీగా ఉంది. అక్కడ అంటే అక్కడ అనీతిమంతులు లేరు, నీతిమంతులు లేరు. అర్థమవుతుందని నేను చెప్పేది. 5వ పరిమాణంలో మొదటి భాగంలో ఉండే ఖాళీ స్థలంలో అక్కడ చనిపోయిన వారు పాపాత్ములు లేరు, పరిశుద్ధులు లేరు. ఆ తర్వాత ఆదాము పడిపోయిన తర్వాత ఇక అప్పుడు ఈ భూమి అంతా సాతాను ఏదైనా అయిపోయి కనబడని అదృశ్యమైన ఆ ప్రపంచంలో పరిశుద్ధులు చనిపోయి ఉంటున్నారు, అక్కడ పాపాత్ములు చనిపోయి ఉంటున్నారు. అక్కడ ఇక ఆదాము కూడా కనబడట్లేదు. వాళ్ళు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆదాం పడిపోకముందు వేరే స్థితిలో ఉండేవాడు. ఆదాం పడిపోయిన తర్వాత ఇప్పుడు నీవు నేను ఎట్లయితే ఉన్నామో ఆదాము కూడా అట్లే ఉన్నాడు. నీవు అదృశ్య ప్రపంచాన్ని చూడగలుగుతున్నావా? ఇప్పుడు చూడలేకపోతున్నావు. ఆదాము కూడా అంతే. అంతకుముందు మాత్రం ఆయన అన్ని చూసేవాడు. ఆయన భూమిపైన చిన్న దేవుడు కనుక పరదైసు అంటే ఎక్కడైతే మరణం లేకుండా, ఏ స్థలం అయితే మరణం లేకుండా, వ్యాధులు లేకుండా, బాధలు లేకుండా ఉంటారో అదే స్థలం పరదైసు. ఆమేన్. మరి ఈ యొక్క 5వ డైమెన్షన్, 5వ పరిమాణంలో ఉండే యేసుక్రీస్తు కంటే ముందుండే పరదైసులో కూడా అక్కడ కూడా మరణం లేదు, వ్యాధులు లేవు, బాధలు లేవు. దాని కింద అనీతిమంతులు, పాపులు ఉన్నారు. వాళ్ళు ఏడుస్తున్నారు, బాధపడుతున్నారు, ఏడుపు, పండ్లు కొరకట, ఇవన్నీ అక్కడ ఉన్నాయి. అనీతిమంతులు ఉండే స్థలం అది. కానీ పరదైసులో మాత్రం ఇట్లాంటివి ఉండవు. కనుక ఇప్పుడు వాళ్ళని అక్కడి నుంచి తీసుకొని పోయాడంటే పరదైసునే తీసేశాడన్నట్టు ఆయన ఇప్పుడు అక్కడ. హల్లెలూయా. ఇప్పుడు ఇల్లు అంటే 4 గోడల మీరా? ఇంట్లో ఉండే మనమే ఇల్లు. దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులు అన్నాడు. దేశం అంటే మట్టి కాదు, మనుషులే దేశం. హల్లెలూయా. ఇప్పుడు పరదైస్ అంటే ఏంటిది? ఇప్పుడు మరి అదొక ప్లేస్ కాదు. హల్లెలూయా. వాళ్ళు ఆ పరిశుద్ధులు ఎక్కడైతే ఉంటారో అదే ఆ పరిశుద్ధులే పరదైస్. అక్కడ నమ్ముతున్నారా ఈ మాటలు? పరిశుద్ధులే పరదైస్. అక్కడ వాళ్ళు ఉండే స్థలమే పరదైసు. మనుషులుండే ప్రదేశమే దేశం. ఆ మనుషులే దేశం ఎట్లయినో
ఈ పరిశుద్ధులు ఉండే స్థలమే పరదైసు, పరిశుద్ధులే పరదైసు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కొంచెం జాగ్రత్త వినండి. ఎందుకంటే ప్రవక్త అంటున్నాడు, ఈ యొక్క పరదైసుని తీసి, అంటే ఆదాము కంటే ముందు ఈ భూమి, ఈ ప్రపంచం, ఈ యొక్క జంతువులు మరణం లేని పరిస్థితిలో ఉండేది. అది చాలా బాగుండేది. తర్వాత అది మారిపోయింది. అది ప్రవక్త అన్నాడు ఆ మాట. తర్వాత మనం కానీ చూసినట్లయితే అపోస్తుల కార్యములు చూడండి ఒకసారి. కొరింథీయులకు రాసిన రెండవ పత్రిక 12వ అధ్యాయం. పేజీ 166 పేజీ 1 నుంచి కొన్ని నిమిషాలు చదువుదాం. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. అతిశయపడుట నాకు తగదు గాని అతిశయపడవలసి వచ్చినది. ప్రభువు దర్శనములను గూర్చి ప్రత్యక్షతలను గూర్చి చెప్పుదును. ప్రభువు దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి చెప్పుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల కిందట 3వ ఆకాశమునకు కొనిపోబడెను. అతడు 14 సంవత్సరాల క్రితం 3వ ఆకాశమున కొనిపోబడెను. అతడు శరీరముతో కొనిపోబడెను నేను ఎరగను. శరీరముతో కొనిపోబడెను నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను నేను ఎరగను. శరీరము లేక కొనిపోబడెను నేను ఎరగను. అది దేవునికే తెలియను. అది దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప శక్యము కాని మాటలు వినెను. వచింప సఖ్యము గాని మాటలు వినేను. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. అతడు శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను. శరీరముతో కొనిపోబడెనో శరీరము లేక కొనిపోబడెనో నేను ఎరగను. అది దేవునికే తెలియను. అట్టి వాని గురించి అతిశయింతును. చాలండి. 3వ ఆకాశానికి ఒక మనిషి కొనిపోబడ్డాడు అంటున్నాడు. ఆ మనిషి ఎవరండి? ఆ మనిషి ఎవరో కాదు కానీ అపోస్తలుడైన పౌలు గారే. ఆ తర్వాత ఆయన అంటున్నాడు, ఆయన పరదైసులోనికి కొనిపోబడి అని రాయబడ్డది. అట్టి మనుషుని నేను ఎరుగుదును. అతడు పరదైసులోనికి కొనిపోబడి వచింప సఖ్యము గాని మాటలు వినెను. మరి ఆ పరదైసులో కొనిపోబడి ఆయన ఏం చూశాడు, ఏం మాటలు విన్నాడు, ఎవరు విన్నాడు అనేది క్లియర్గా బైబిల్ అక్కడ రాయబడలే. ఆడ ఏ రకమైన పరిస్థితులను చూశాడు ఆయన వివరించలేక 14 సంవత్సరాలు మౌనంగా ఉన్నాడు. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అంటే పౌలు గారు కూడా ఆ పరదైసులోని కొనిపోబడ్డాడు. పరదైసు అంటే ఇంకో కోణంలో చెప్పాలంటే అది ఏదో కాదు కానీ పరిశుద్ధులు ఉండే స్థలమే పరదైసు. మరణము, వ్యాధులు, బాధలు లేని ఆ స్థలమే పరదైసు. ఆ స్థలములోకి పౌలు గారు కొనిపోబడ్డాడు. ఆ తరువాత మన కాల ప్రవక్త విలియం బ్రన్నాం గారు ఆయన ఏమంటున్నాడంటే, మరి సంఘకాలాల్లో నేను మీకు చదివి వినిపిస్తాను. పెర్గమ సంఘకాలంలో ఇక్కడ ప్రవక్త ఏమంటున్నానంటే, మీకు హబ్ ఉన్నట్టయితే పెర్గమ సంకాలంలో 158వ పారాగ్రాఫ్లో మెసేజ్ హబ్లో. సరే నేను చదువుతున్నాను, వినండి దీన్ని. తన కాలములో తన గడియలో వాక్య విషయంలో నమ్మకంగా ఉన్న ప్రతి వర్తమానికుని అలాగే వాగ్దానం చేయబడినది. ఈ చివరి దినమున కూడా అలాగే ఉండును. పౌలుకు ఇచ్చిన ప్రత్యేక వాగ్దానముని ఆయన ఇచ్చున్నాడు. నేను ఎల్లప్పుడూ చెప్పుచుండు మాటను మీరు గుర్తుంచుకునండి. ప్రభువుని ఎన్నోసార్లు నేను సంతోషపరిచాను, చాలాసార్లు నేను తప్పిపోయి ఉన్నాను.
అది సరి చేసుకునే వరకు నేను చనిపోవడానికి భయపడుచునే ఉండును. ఒక ఉదయమున నేను పడక మీద పరుండి ఉన్నాను. జాగ్రత్త వినండి, ప్రవక్త చెప్తున్నాడు. ఒక ఉదయమున నేను పడక మీద పరుండి ఉన్నాను, అకస్మాత్తుగా అతి వింత దర్శనము నాకు కలిగినది. అది వింత అయినదని నేను చెప్పాను, ఎందుకనగా వేలాది దర్శనములను నేను చూచాను, కానీ ఒక్కసారి కూడా నేను నా శరీరమును విడిచిపెట్ట జరగలేదు. హల్లెలూయా. వింటున్నారా? ప్రవక్త ఏమంటున్నానంటే, వింత దర్శనం వచ్చింది నాకు. అనేక సార్లు నేను దర్శనాలు చూసిన, వేలాది సార్లు దర్శనాలు చూసిన, కానీ ఎన్నడూ కూడా నా శరీరాన్ని నేను వదిలిపెట్టి పోలేదంటున్నాడు. కానీ ఆ దర్శనంలో నేను పైకి కొనిపోబడి తిని నా భార్యను చూడవలనని వెనుకకు తిరిగాను. నా భార్య ప్రక్కనే నా శరీరం పడి ఉండటం నేను చూచాను. అప్పుడు నేను ఎప్పుడూ చూడని అతి సుందరమగు ఒక స్థలంలో ఉండుట జరిగినది. హల్లెలూయా. అది పరదైసు. ప్రవక్త అంటున్నాడు, అది పరదైసు. అతి సుందరమగు అతి సంతోషకరమగు జనులను నేను చూశాను. అతి సుందరమగు అతి సంతోషకరమగు జనులను చూశాను. వారందరూ చాలా యవ్వనములో ఉన్నారు. వారు 18 నుండి 21 సంవత్సరాల వయస్సును కలిగి ఉన్నారు. వారికి ఒక తెల్ల వెంట్రుక కానీ, ముడత కానీ, మరి ఏ ఇతర వృద్ధాప్య గుర్తులు కానీ లేవు. ఆ యువతుల యొక్క జుట్టు పొడవుగా ఉండి నడుముల వరకు పెరిగినది. యువకులు చాలా అందముగాను బలముగాను ఉన్నారు. వారు నన్ను ఎట్లా ఆహ్వానించారో చూడండి. వారు నన్ను కౌగలించుకొని మా ప్రియ సహోదరుడా అని పిలిచిరి. నన్ను వారు చూచుటకు ఎంతో సంతోషించున్నట్లుగా చెప్పిరి. వారందరూ ఎవరా అని నేను ఆశ్చర్యపడుచుండగా ఒకతను నా ప్రక్కనే ఉండి ఇట్లా, వారు నీ ప్రజలు. నేను ఆశ్చర్యం పొంది ఇట్లా అడిగాను, వీరందరూ బ్రెన్హాములేనా అని ఆయన అడిగితే ఆయన అంటున్నాడు, కాదు, వారందరూ నీ ద్వారా మార్పు పొందిన వారు అని అతను చెప్పాను. ఆ తర్వాత అతడు ఒక ఆమెను చూపించి, నాతో ఇట్లు పలికను, ఒక క్షణ క్రితము నీవు ఎంతో అభినందించిన ఆ యువతిని చూడుము. ఆమెను నీవు ప్రభు యొద్దకు నడిపించినప్పుడు ఆమె వయసు 90 సంవత్సరాలు. హల్లెలూయా. అవునా, దీన్ని తలంచుకొని నేను భయపడుతున్నానని చెప్పాను. వాళ్ళు అంటున్నారట, మేము ఇక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకొనిచున్నాం, ప్రభు యొక్క రాకడ కొరకు ఎదురు చూస్తున్నామని అతడు చెప్పాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక అని చెప్పాను. ఇంకా అప్పుడు ప్రవక్త అంటాడు, ఆయన నేను చూడగోరుచున్నాను, ప్రభువు నేను చూడాలనుకుంటున్నాను అని చెప్పాడట ప్రవక్త. ఇంకా నీవు ఆయనను చూడలేవు, ఆయన త్వరగా రాబోచున్నాడు, ఆయన వచ్చినప్పుడు మొదటగా నీ యొద్దకే వచ్చును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దర్శనంలో నిజంగా ప్రవక్త ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు. మీకు అర్థమవుతుందా? శరీరాన్ని వదిలిపెట్టిపోయినప్పుడు ప్రవక్త ఏమన్నాడంటే చూడండి, ఆ శరీరంలోంచి ఆయన వదిలిపెట్టిపోయి మళ్ళా కిందికి చూసినప్పుడు నా భార్య పక్కనే నా శరీరం పడి ఉండటం నేను చూచాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టి బయటికి వెళ్ళిపోయాడు. పౌలు గారు అన్నారు చూసారా, పరదేశంలోకి ఒక మనుషుడు వెళ్ళాడు, అతడు శరీరంతో పోయాడో శరీరం లేకపోయాడో నేను ఎరగనన్నాడు. కానీ ఇక్కడైతే మన కాలంలో అయితే స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ప్రవక్త ఏమంటే, నేను వేలాది దర్శనాలు చూశాను, ఎప్పుడు కూడా నేను నా శరీరాన్ని వదిలిపెట్టలేదు అంటున్నాడు ఆయన. అయితే ఇప్పుడు ఆయన తన శరీరాన్ని వదిలిపెట్టిపోయాడు అక్కడికి. హల్లెలూయా. ఇప్పుడు శరీరం వదిలిపెట్టిపోయాడో శరీరం లేకపోయాడో శరీరంతో పోయాడో అనే ఆ క్వశ్చన్కి ఇప్పుడు ఆన్సర్ దొరికింది మనకు. మన ప్రవక్త శరీరాన్ని ఇక్కడ వదిలిపెట్టి ఆయన అక్కడికి వెళ్ళాడు. ఆయన అక్కడికి వెళ్ళి చూసినప్పుడు అక్కడ పడక ఉంది.
ఆ మంచంలో ఆయన భార్య ఉంది, ఆయన భార్య పక్కనే ఆయన శరీరం ఉంది. అక్కడ ఆయన ఎంతో దూరం లేదది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ వాతావరణంలోకి ఆ పరదైసులోనికి వెళ్ళిపోయాడు. ప్రవక్త అన్నాడు అది పరదైస్ అన్నాడు. సుందరమైన వాతావరణం, చాలా బాగుంది అన్నాడు. అక్కడ అందరూ యవనస్తులే ఉన్నారట, అందరూ యవనస్తులే ఉన్నారట. స్త్రీలు అయితే అక్కడ ప్రవక్త అంటాడు ఎవ్వరికి కూడా తెల్ల జుట్టు అనేది లేదన్నాడు. అందరికీ నల్ల ఎంట్రుకలు, స్త్రీలకైతే నడుము వరకు పెరిగిన జుట్టు, పురుషులు కూడా యవనస్తులుగా ఉండి చాలా అందంగా ఉన్నారని ప్రవక్త మాట్లాడుతున్నాడు. బలంగా ఉన్నారంటున్నాడు. ఎంత స్పష్టంగా వాళ్ళు అక్కడ ఉన్నారో ప్రవక్త చూడగలిగాడు. దాన్ని పరదైసులో ఎలాంటి పరిస్థితి ఉందో చూడగలిగాడు ఆయన. ఏ రకమైన సంతోషం ఉందో చూడగలిగాడు. 90 సంవత్సరాల తర్వాత వృద్ధాప్యంలో ఉండే ఆమెను ప్రభు దగ్గరికి నడిపించినప్పుడు ఆమె యొక్క యవనస్తురాలుగా మారింది కూడా ప్రవక్తకు దేవుడు చూపించాడు. ఆ గుంపునంతా చూపించినప్పుడు జాగ్రత్త వినండి. ఆ యొక్క 6వ డైమెన్షన్లో పరదైసులో విలియం బ్రన్నాం గారు వెళ్ళి మరి అన్ని గుంపుల జనాలను చూడలే కానీ కేవలం తన గుంపును మాత్రమే చూడగలిగాడు ఆయన. హల్లెలూయా. అక్కడికి వచ్చి చూసినప్పుడు ఆయన అన్నాడు వీళ్ళందరూ నీ వారంటే, ఓహో వీళ్ళు బ్రహ్మీలా అంటే కాదు, వాళ్ళు నీ ద్వారా మారిన వారు, నీ సువార్త ద్వారా మారిన వాళ్ళు అన్నాడు ఆయన. నీ సువార్త ద్వారా మారి, నీ వర్తమానం ద్వారా మారి వాళ్ళు ఇక్కడ ఉన్నారన్నాడు ఆయన. హల్లెలూయా. ఈ దర్శనాన్ని మీరు నమ్ముతున్నారా? ఈ కార్యాన్ని మీరు నమ్ముతున్నారా? ఒకవేళ ఈ కార్యాన్ని గారు మీరు నమ్మితే, ఈ వర్తమానాన్ని నమ్మిన వారు 100% దాటి, హల్లెలూయా, 100% కాకుండా 1000% అని చెప్పచ్చు మనం. వర్తమానం నమ్మిన వారు 100%, 1000% వెళ్ళి పరదైసులో ఉంటారు అక్కడ. ఎందుకంటే అక్కడ క్లియర్గా చెప్పబడ్డది, అక్కడ వీళ్ళు నీ వారు అని, నీ వర్తమానం ద్వారా వచ్చిన వారు అని చెప్పేసి. సోదరి సోదరులారా, ఈరోజు నిజంగా మనం ఎంత ధన్యులం తెలుసా? ఈరోజు ప్రతి కాలానికి ఒక వర్తమానికుడు రావడం, మన కాలంలో 7వ దూతగా ఈ వర్తమానికుడు రావడం, ఒక వర్తమానం తీసుకొని రావడం. ఈ వర్తమానం నమ్మిన వారు నిజంగా మన ప్రవక్తకు దేవుడు ఆ యొక్క నిశ్చయత చూపించాడు. ఆయన అక్కడ విన్నాడు. ఆయనతో అక్కడ చాలా సందర్భాలు జరిగినాయి. మరి నిన్ను ప్రేమించిన వారు, నీవు ప్రేమించింది ఇక్కడ ఉంటారని అన్నమాట కూడా ఆయన విన్నాడు అక్కడ. అయితే నేను ఎందుకు ఈ కార్యం చెప్తున్నానంటే, ఆ పరదైసులో మరి వీళ్ళందరూ ఇప్పుడు వృద్ధాప్యంలో 90 సంవత్సరాల తర్వాత చనిపోయిన ఆ వృద్ధాప్యంలో ఉన్న స్త్రీ కూడా వెళ్ళి అక్కడే కనబడ్డది. అయితే చనిపోయిన వారు పరిశుద్ధులు, చనిపోయిన పరిశుద్ధులు ఉండే స్థలం ఏంటంటే 6వ డైమెన్షన్, 6వ పరిమాణం. కనుక ఈయన 6వ పరిమాణంలోకి వెళ్ళి అక్కడ వీళ్ళనందరినీ చూడగలిగాడు. ప్రవక్త అన్నాడు ఇంకో దగ్గర వివరించినప్పుడు, అక్కడ ఉండే మాటలను, అక్కడ ఉండే వాతావరణాన్ని, ఆ యొక్క ఆనందాన్ని మనం వర్ణించలేమన్నాడు. మాటలు కూడా సరిపోవన్నాడు. అపూర్వము, అనంతము, అమోఘము అనే ఈ మాటలు కూడా, అద్భుతము అనే ఈ మాటలు అసలు సరిపోవన్నాడు వర్ణించడానికి. ఇక వర్ణించడానికి మాటలు లేవు అంటే, ఈ భూమిపైన అలాంటి పదాలే లేవంటే, హల్లెలూయా, అద్భుతంగా ఉంది అంటాం చూసినా మనం. అది భూమి వరకే అద్భుతం. అది ఆ పదం ఇక్కడి వరకే, మామూలుదే. అది అద్భుతంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది, ఎంత సంతోషంగా ఉన్నావు, నా హృదయం తృప్తి చెంది, ఇవన్నీ కూడా ఇక్కడివే అవి. అయితే అక్కడ ఉండే ఆనందాన్ని వర్ణించడానికి పదాలు సరిపోవన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
కనుక నా ప్రియ సోదరి సోదరులారా, ప్రవక్త తన శరీరాన్ని వదిలిపెట్టి పరదైసులోకి వెళ్ళాడు. పరదైసు ఇప్పుడు ఎక్కడో లేదు, అది కూడా మన మధ్యలో ఇక్కడే ఉంది. నిజమేనా? ప్రవక్త దయ్యాలు నిలగొట్టేటప్పుడు దయ్యాలుండే పరిమాణం ఏంటి? 5వ పరిమాణం. నిజమేనా? ఆయన దయ్యాలు నిలగొట్టేటప్పుడు అవి ఆ 5వ పరిమాణంలో ఉండే వాటిని ప్రవక్త చూడగలిగాడు. అవి ఎక్కడున్నాయి ఇప్పుడు దయ్యాలు? మన మధ్యలో ఉన్నాయి. ఇంతకుముందు నేను చెప్పేది సార్, ఒక మాంత్రికుడు చూశాడు అనేది. అంటే ఇక్కడిక్కడ తిరిగేదే, అయితే అది వేరే డైమెన్షన్లో తిరుగుతున్నాయి, అవి వేరే పరిమాణంలో ఉన్నాయి. ప్రవక్త అన్నాడు, నేను వాటిని చూడగలిగాను అన్నాడు ఆయన. మీకు కనబడ్డాయా ఎప్పుడైనా దయ్యాలు తాబేలులాగా? కానీ ప్రవక్తకు కనబడ్డాయి. ఒక రకమైన కాళ్ళ బల్లిలాగా, గబ్బిలంలాగా ప్రవక్తకు కనబడ్డాయి, చూడగలిగాడు. కనుక అదృశ్యమైన ఆ ప్రపంచంలో దాన్ని ప్రవక్త చూసినప్పుడు అది కూడా ఇక్కడే ఉంది. సైన్స్ ఇక్కడే ఉంది, 4వ పరిమాణం ఇక్కడే ఉంది, 5వ పరిమాణం ఇక్కడే ఉంది, 6వ పరిమాణం కూడా ఇక్కడే ఉంది. ఆయన ఎంతో దూరం పోలేదు, జస్ట్ ఒక 10 ఫీట్ల దూరాన్నే విలియం బ్రన్నాం గారు వెళ్ళి ఆయన కిందికి చూసినప్పుడు అక్కడ మంచం పైన భార్య పడుకొనుంది, భార్య పక్కనే ఆయన శరీరం ఉంది. అక్కడ అదే సమయంలో అక్కడ ఉండే వాళ్ళని కూడా చూడగలుగుతున్నాడు ఆయన. ఆయన వేరే డైమెన్షన్లోకి వెళ్ళిపోయాడు. అదే పరదైస్. ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు మరి? ఎన్నో పరిమాణం అది? 7వ పరిమాణం. అది ఎక్కడ ఉంటుంది ఇప్పుడు? అది కూడా ఇక్కడే ఉంటుంది. ఎంత దూరాన బ్రదర్? మీరు అనొచ్చు, అది ఇక్కడ ఉంటుంది, అక్కడ ఉంటుంది, అంతటా ఉంటుంది. ఈ పరిమాణాలు ఇక్కడ ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, అంతటా ఉంటాయి. ఆమేన్. ప్రేరేపించే దయ్యం ఆత్మ మరి ప్రభు ఉండే ప్రదేశంలోకి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఆయన అడిగింది, నేను వెళ్ళి అబద్ధ ప్రవక్తల నోట, అతని యొక్క ప్రవక్తల నోట అబద్ధమాడ ఆత్మగా ఉంటానని చెప్పింది. చూసారా? అంటే ఈ డైమెన్షన్స్ అన్ని ప్రదేశాల్లో ఉంటాయి, అంతటా ఉంటాయి, కానీ అవి తిరిగే విధానం వేరు. అంటే ఇది మనకు అర్థం కాదులేండి, మనం ఆ డైమెన్షన్లోకి వెళ్తే తప్ప మనకు అది అర్థం కాదు. మరి అవి ఫ్రీక్వెన్సీలో ఏంటో కానీ, మేము మైకులు కొనడానికి పోయినప్పుడు కూడా దానికి నెంబర్లు ఉంటాయి. ఆ నెంబర్లు చెప్పేటప్పుడు ఏమంటున్నాడంటే, మరి ఫ్రీక్వెన్సీ వేరే వేరే ఉండాలంటున్నాడు. అంటే ఈ మైకు వేరే ఫ్రీక్వెన్సీ లేకుంటే ఆ 2 ఓ రకంగా మాట్లాడతాయి అంటున్నాడు, అన్నీ మిక్స్ అయిపోతాయి అంటున్నాడు. ఫ్రీక్వెన్సీ వేరే ఉంటే దేంతో మాట్లాడింది దాంట్లోకి వెళ్ళిపోతాయి అంటున్నాడు. అది ఇది మిక్స్ కాదంటున్నాడు. మరి ఇక్కడ ఫ్రీక్వెన్సీ మనుషులు చేసేదే వేరువేరుగా ఉంటే, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎన్నో ఛానల్స్ ఇప్పుడు మన మధ్యలో ఉన్నాయి. టీవీలో వచ్చే 200 ఛానల్స్ 300 ఛానల్స్ ఎన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి. నీకు ఏ ఛానల్ అంటే ఆ ఛానల్ తిప్పుకోవచ్చు. మళ్ళీ అవన్నీ ఒకటి మిక్స్ కావాలి మళ్ళా. హల్లెలూయా. ఒక వెబ్సైట్ ఒక ఛానల్లో, ఇంకో వెబ్సైట్ ఇంకో ఛానల్లో, TV9 ఒకటి, ABN ఒకటి, ఇవి 2 పక్క పక్కన 2 మొబైల్స్ పెట్టుకొని ఒక దాంట్లో ABN చూడవచ్చు, ఒక దాంట్లో TV9 చూడవచ్చు. దగ్గరనే ఉన్నా మళ్ళీ మిక్స్ కావు, గలిబిలి కావు, గందరగోళం కావు. రేడియో స్టేషన్స్ ఉన్నాయి. మనుషులే ఆ విధంగా చేసినప్పుడు మరి దేవునికి ఎంత జ్ఞానం ఉండాలి? దేవుడు ఇలాంటి శక్తిమంతుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, పరదైసు అంటే ఎక్కడో లేదు కానీ ఇక్కడే ఉంది, కానీ మనకు అది కనబడని ఇంకొక పరిమాణంలో ఉంది. అవిశ్వాసులు చనిపోయి ఉండే స్థలం, ఇవన్నీ అదృశ్య ప్రపంచాలు. ఇవి
యవనస్తులుగా ఉన్న వాళ్ళు కూడా మరి చనిపోయి పరిశుద్ధులు చనిపోయి యవనస్తులు అవి కూడా ఇంకొక డైమెన్షన్లో తిరుగుతున్నారు. మనం చూడలేకపోతున్నాం వాళ్ళను, మనం తాకలేకపోతున్నాం వాళ్ళను. మన థియోఫనీస్ ఇక్కడే ఉంటాయి, వాటిని కూడా మనం చూడలేము, తాకలేకపోతున్నాం. కానీ ఒకానొక దినమున మనం ఆ డైమెన్షన్లోకి దూసుకొని పోతాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రకటన గ్రంథంలో మనకు రాయబడ్డ ఆ మాటను చూడండి ఒకసారి. ఆ యొక్క జీవవృక్షం గురించి, ఆ జీవవృక్షం ఎక్కడుందట? 2వ అధ్యాయం 7వ వచనం చదవండి. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినుగాక. జయించు వానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములు భుజింపనిత్తును. జీవవృక్షం ఎక్కడుంది ఇప్పుడు? దేవుని పరదేశంలో ఉంది జీవవృక్షం. ఒకసారి మీరు 22వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 2వ వచనం కూడా చదవండి. ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెల నెలకు ఫలించుచు 12 కాపులు కాయెను. ఇప్పుడు చూడండి, ఈ జీవవృక్షము మరి నదికి యువతల అవతల ఉందట. అయితే జీవవృక్షం ఇప్పుడు ఎక్కడుంది? 2వ అధ్యాయ ప్రకారంగా దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనిత్తునన్నాడు. మరి ఈ జీవవృక్షం గురించి ఆది కాండంలో పాత నిబంధనలో 3 సార్లు, కొత్త నిబంధనలో 3 సార్లు చెప్పబడ్డది. ఒకప్పుడు ఏదైనా తోటలో ఈ జీవవృక్షం ఉండేది. హల్లెలూయా. ఆ తర్వాత ఆ జీవవృక్షం ఇప్పుడు ఎక్కడుంది? పరదేశులో ఉంది. దేవుని పరదేశులో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింపనెత్తును అంటున్నాడు. ఒకప్పుడు ఏదైనా తోటలో ఉంది, అది ఇప్పుడు ఎక్కడుంది? పరదేశులో ఉంది. ఎట్లా పోయింది ఆడికి? దేవుడు పీక్కపోయి ఆడ నాటాడా? వర్తమాన విశ్వాసులకు తెలుసు ఆ జీవవృక్షం మామూలు వృక్షం కాదని, అన్ని చెట్లలాగా అది చెట్టు కాదు అని. ఆ జీవవృక్షం ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. ఆమేన్. అప్పుడు అది పరదేశు భూమి. ఆ పరదేశులో జీవవృక్షం అంటే యేసుక్రీస్తు అక్కడ ఉన్నాడు. మళ్ళా అదే ఆ యేసుక్రీస్తే జీవవృక్షం. మామూలు చెట్టు అయితే ఎన్ని చెట్లు ఉండాలి జీవవృక్షాలు? ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో నది యువతల అవతల ఉందట. ఒక్క చెట్టే యువతల అవతల ఎట్లుంటుంది? నది యువతల అవతల ఒక చెట్టు ఎట్లుంటుంది? యువతల ఉన్నది యేసుక్రీస్తే, అవతల ఉన్నది యేసుక్రీస్తే. హల్లెలూయా. ఇక్కడ ఉన్నది యేసుక్రీస్తే, అక్కడ ఉన్నది యేసుక్రీస్తే. యోర్దాను యువతల ఉన్నది ఆయనే, యోర్దాను అవతల ఉన్నది ఆయనే. మరణం యువతల ఉన్నది ఆయనే, మరణం అవతల ఉన్నది ఆయనే. హల్లెలూయా. విజ్ఞాపన చేసేది ఆయనే, సింహాసనం పైన ఉన్నది ఆయనే. జీవవృక్షం అంటే చెట్టు మనిషికి సాదృశ్యం. జీవాన్నిచ్చే ఆ మనిషి ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. కనుక యేసుక్రీస్తు ఎక్కడుంటాడు తెలుసా ప్రియులారా? ఆయన పరదేశులో ఉంటాడు. ఆయన పరదేశ్ అంటే ఇప్పుడు ఎక్కడ ఏ డైమెన్షన్? అది 6వ డైమెన్షన్. అది నిజమేనా? మరి ఆయన అక్కడ ఉంటే ఇక్కడ లేడా? మన మధ్యలో ఉన్నాడా లేడా? ఇక్కడ ప్రాక్త ఏమంటాడు చూడండి ఒకసారి.
క్లియర్గా కాలముల యొక్క సంగ్రహంలో ఉంటుంది. నేను ఇంగ్లీష్లో చదువుతున్నాను. God does not now depart from the midst of the church as he departed from Eden. ఆయన ఏదేను తోటలోంచి వెళ్ళిపోయినట్లు ఆయన చర్చి మధ్యలోంచి వెళ్ళిపోడు అంటున్నాడు. ఆయన ఏదేను తోటలోంచి వెళ్ళిపోయినట్లు, జాగ్రత్త వినండి. హో హీ విల్ ఎవర్ బీ ఇన్ ద మిస్ట్ ఆఫ్ హిస్ చర్చ్ అంటిల్ ద ఫైనల్ ఏజ్ అండ్ అంటిల్ ద టైమ్ హీ కాల్స్ టు ఆల్ టు కమ్. చివరి కాలం వచ్చేంత వరకు, ఆయన తన ప్రతి ఒక్కరిని పిలిచేంత వరకు, తాను ఏర్పరచుకున్న వారిని పిలిచేంత వరకు ఆయన సంఘముల మధ్యలోంచి బయటికి వెళ్ళిపోడట. ఆయన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది చాలా ప్రాముఖ్యమైన కార్యం అండి. జీవవృక్షం అంటే ఏదో కాదు కానీ ప్రవక్త వివరిస్తున్నాడు. ఆదాం పాపం చేసిన దాన్ని బట్టి ఒకప్పుడు ఆ భూమి అదంతా పరదేశిగా ఉన్నప్పుడు అక్కడ ఉండే ఆ జీవవృక్షం ఎవరు కాదు కానీ యేసుక్రీస్తు. డైరెక్ట్గా మనిషి అందులో పాలు పొందకుండా మరి కెరూబులను ఖడ్గజాలను ఉంచాడు అక్కడ. అయితే ప్రవక్త అంటాడు, ఇప్పుడు అట్లా లేదు, ఆయన శిలువ మరణం ద్వారా మనం సరాసరిగా జీవవృక్షంలో పాలు పొందొచ్చు అన్నాడు. ఆయన జీవవృక్షంలో పాలు పొందడానికే ఆయన సంఘం మధ్యలోకి వచ్చాడట. ఆయన అందుకే బైబిల్లో రాయబడిన చూసారా, ఆయన కుడి చేతిలో 7 నక్షత్రాలు పట్టుకొని 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరించాడు. ఆయన మీకు అర్థమవుతుందని చెప్పేది, 7 సువర్ణ దీపస్తంభముల మధ్యలో సంచరిస్తున్నాడు ఆయన. 7 సువర్ణ దీపస్తంభాలు ఏవో కాదు కానీ 7 సంఘకాలాలు అవి. ఆయన సువర్ణ దీపస్తంభముల పక్కకు కానీ బయట కానీ కాదు కానీ మధ్యలో సంచరిస్తున్నాడు. ఆయన ఒక పండుగ ఎట్లయితే విత్తనం మధ్యలో ఉంటుందో ఆ విత్తనంలోనే జీవం ఉంటుంది. అలాగే ఆ జీవమైన యేసుక్రీస్తు లేదా ఆ యొక్క జీవవృక్షంగా ఉండే ఆయన సంఘం మధ్యలో ఉన్నాడు. ఆయన హల్లెలూయా, సంఘానికి మధ్యలో ఉన్నాడు. ఆయన ఏదైనా తోటలోంచి తీసివేయబడ్డాడు. జీవవృక్షం అక్కడి నుంచి తీసివేయబడ్డది. అది ఎవరో కాదు కానీ యేసుక్రీస్తే. ఇప్పుడు ఆ జీవవృక్షం ఎక్కడుందా అంటే, ఆ యేసుక్రీస్తు ఎక్కడుందంటే 7 సంఘ కాలాల మధ్యలో, సంఘం మధ్యలో ఉన్నాడు ఆయన. ఇప్పుడు పరదేశంలో ఉండే జీవవృక్ష ఫలాలను భుజింపనిత్తును అంటే యేసుక్రీస్తుకు సంబంధించిన సమస్తాన్ని మనం తినొచ్చు ఈరోజు. ఆయన ఫలాలను మనం అనుభవించవచ్చు ఈరోజు. సరాసరిగా ఆయనలోకి మనం వెళ్ళొచ్చు ఈరోజు. దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు. ఆయన ఆ యొక్క తెరను చీల్చి ఆవరణంలోంచి పరిశుద్ధ స్థలంలోంచి అతి పరిశుద్ధ స్థలంలోకి దేవునిలోనే నీవు పాలు భాగస్తులు కావడానికి దేవుడు మార్గం ఏర్పాటు చేశాడు ఈరోజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అక్కడేదో ఉంటుంది, అక్కడ ఒక చెట్టు ఉంటుంది, అక్కడ పోయి పండ్లు తినొచ్చు. జీవవృక్ష ఫలాలు ఉంటాయి, అక్కడ ఏవో పండ్లు తినొచ్చు అనుకోకండి. ఆ వేరే పండ్లు కావవి. నది ఈవల ఆవల ఉన్నది అదే జీవవృక్షం. ఎవరో కాదు కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంతటా ఉండేవాడు. ఆయన సర్వాంతర్యామిగా సర్వజ్ఞానిగా ఉన్నాడు. ఆయన ఎవరో కాదు కానీ దేవుడు తప్ప మరి ఎవరో కాదా ఆయన. నమ్ముతున్నారండి? కనుక ఈరోజు ఆయన ఇక్కడ ఉన్నాడంటే పరదైసు మన మధ్యలో ఉంది. ఈరోజు పరదైసు మన మధ్యలో ఉంది. ప్రవక్త క్లియర్గా మాట్లాడినాడు. ఆయన సంఘంలో తీసివేయబడాడు అందరిని పిలిచేంత వరకు. సోదరులారా, ప్రవక్త క్లియర్గా అంటున్నాడు, ఈ 2 రకాల అంటే రెండు ప్రభావాలు ఉంటాయట. ఒకటి అదృశ్యమైన ఆత్మ సంబంధమైన ప్రపంచం. ఆత్మ సంబంధమైన అంటే దేవునికి సంబంధించిన ప్రపంచం.
అదృశ్యమైన దయ్యానికి సంబంధించిన ప్రపంచం ఇంకొకటి ఉంటుందట. దయ్యానికి సంబంధించిన వాళ్ళు లేదా ఏర్పరచబడని వారు, వాళ్ళ పైన ఈ ప్రపంచం, చీకటి ప్రపంచం, లేకుంటే సాతానికి సంబంధించిన అదృశ్యమైన ప్రపంచం యొక్క ప్రభావం వారిపైన ఉంటుందట. దాని చేత వాళ్ళు నడిపించబడతారట. దేవుని పిల్లలైతే హల్లెలూయా, వాళ్లకు దేవుని సంబంధమైన అదృశ్యమైన ప్రపంచం ఒకటి ఉంటుంది. వాళ్ళ థియోఫనీ వాళ్ళ కొరకు అక్కడ ఉంటుంది. ఆ ప్రభావం వాళ్ళ పైన పడుతూ ఉంటుంది. కనుక వాళ్ళు ఎటు పోయినా మళ్ళీ దేవుని దగ్గరికే వస్తారు. వాళ్ళు ఏ నష్టం జరిగినా, ఏ కష్టం జరిగినా దేవుని దగ్గరికి వస్తారు వాళ్ళు. హల్లెలూయా. యోబులాగా కుటుంబంలో అందరూ చనిపోయినా, భార్య కూడా విరోధంగా మారినా కూడా వాళ్ళు దేవుని వదిలిపెట్టి పోనే పోరు వాళ్ళు. హల్లెలూయా. నిజమే. వాళ్ళని ఏదో ఇంకొక ప్రపంచం యొక్క ఎఫెక్ట్ అనేది, ఇన్ఫ్లుయెన్స్ అనేది వాళ్ళ పైన ఉంది కనుక వాళ్ళని అది లాగుతూ ఉంటుంది. నువ్వు 6వ డైమెన్షన్, దేవునికి సంబంధించిన వ్యక్తివి. నువ్వు ఇటేరా, కష్టాలు వస్తాయి, బాధలు వస్తాయి, ఏమేమో వ్యాధులు వస్తాయి, అయినా పర్వాలేదు. నువ్వు నీ మార్గం ఇది, నీ దారి ఇది. హల్లెలూయా. ఎంత గొప్ప ధన్యత ఈరోజు మనకు. ఒక లంగర్ వేయబడ్డట్లు కట్టేసి ఉంచాడు ఆయన మనలను. అందుకే ఆయన అన్నాడు, నా తండ్రి చేత ఆకర్షింపబడ్డ వాళ్ళను నా చేతిలోంచి ఎవడు కూడా తప్పించలేడు, దొంగిలించలేడు, తీసుకుపోలేడు. నిజమైన ద్రాక్షవల్లిని కారు ద్రాక్షవల్లి ఏం చేయలేదన్నాడు ఆయన. ఏర్పరచబడ్డ వారిని మరణమైనను, దుఃఖమైనను, వ్యాధులైనను, బాధలైనను, ఉన్నవి రాబోనవి ఏవి కూడా ఆయన ప్రేమ నుంచి ఎడబాపనేరవని రాయబడింది. కనుక ఒక అదృశ్యమైన, ఆత్మ సంబంధమైన, దేవుని సంబంధమైన ఒక ప్రపంచం అదృశ్యంగా ఉండి ఆ ప్రభావం మన పైన ఉండి మనల్ని లాగుతూ ఉంది. అయితే ఇంకా కొందరికి దయ్యానికి సంబంధించిన అదృశ్య ప్రపంచం వాళ్ళ పైన ఉండి వాళ్ళని అటువైపు లాగుతూ ఉంటుంది. కనుక నా ప్రియ సోదరి సోదరులారా, దేవుడు నిన్ను పట్టుకున్నాడు, దేవుడు నిన్ను పిలుస్తున్నాడు, దేవుడు నీతో ఉన్నాడు, ఆయన నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. మరి ఒక ప్రపంచం ఉంది, ఒక పరదైస్ ఉంది. చనిపోయిన వారు పొగలాగనో అదృశ్యంగానో కనబడకుండా ఎటో పోయేది లేదు. అయితే మనం ఇక్కడ ఎంత వాస్తవంగా ఉన్నామో అక్కడ అంత వాస్తవంగా ఉన్నాం. ప్రవక్త అన్నాడు, నేను వాళ్ళని కౌగిలించుకున్నానన్నాడు, వాళ్ళు నన్ను కౌగిలించుకున్నారన్నాడు. మనం ఇక్కడ కౌగిలించుకుంటే ఏ విధంగా ఉంటామో అలాగే అక్కడ కూడా నేను కౌగిలించుకున్నాను వాళ్ళని అన్నాడు ఆయన. అయితే అక్కడ ఏ రకమైన శరీర ఉద్రేకాలు ఉండవన్నాడు ఆయన. అన్ని గ్రంథులన్నీ చనిపోయినాయి అన్నాడు ఆయన. హల్లెలూయా. కనుక ఆడంత ప్రేమ తప్ప ఇంకొకటి లేదు అన్నాడు ఆయన. పరిపూర్ణమైన ప్రేమ ఉందన్నాడు. ఇంత క్లియర్గా దేవుడు మన ముందు అదృశ్య ప్రపంచాలను కూడా చూపించాడు. ఏ కాలంలో ఎవరికి కూడా చూపించినంత తేటగా ఈరోజు మనకు చూపించాడు ఆయన. ఎందుకంటే ఈ లోకంలో మరి ఎన్నో ఆకర్షణలు ఉన్నాయి ఈ లోకంలో మనకు, మన కాలంలో. అయితే వీటన్నిటిలోంచి మనం తప్పిపోకుండా ఉండడానికి దేవుడు మనకు సమృద్ధి అయిన ఆహారాన్ని ఇచ్చాడు. కనుక సోదరి సోదరులారా, ఏమైనా కూడా మీరు భయపడద్దు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా మీరు దయ్యం వైపు తిరగొద్దు. ఆమేన్. దేవుని వైపే నిలబడండి. చనిపోతే మనం ఎక్కడికి వెళ్తామండి? 6వ డైమెన్షన్లోకి వెళ్తాం, పరదేశంలోకి వెళ్తాం. ప్రవక్త తన యొక్క భార్యను, కుమార్తెను కూడా అక్కడ చూశాడు ఆయన. మళ్ళీ మనకి ఏం బాధలు ఉండవు, వ్యాధులు ఉండవు, మనకి ఏం బాధపడాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ నీ జుట్టు రోజు రోజు రాలిపోతుందనుకో, ఏం బాధపడాల్సిన పని లేదు. ఎందుకు? అక్కడ జుట్టు ఎక్కడి వరకు ఉంది? నడుముల వరకు పెరిగి ఉంది. అక్కడ నీ జుట్టు అక్కడే ఉంది, నీ శరీరం అక్కడే ఉంది.
హల్లెలూయా. యవ్వన కాలంలో నువ్వు ఎట్టున్నావు అక్కడ ఉన్నావు, ఆ విధంగా ఉంటావు నీవు. అక్కడ ఏ అలసట లేదు. అక్కడ ఎంత మహిమకరమైన ప్రపంచం ఒకటి ఉందో చూడండి. దాంట్లోకి వెళ్ళడానికి ప్రయాసపడండి, దాంట్లోకి వెళ్ళడానికి ఆశపడండి. ప్రవక్త అంటున్నాడు, ఆ ప్రపంచంలో అక్కడ మరి పౌలు గారు వివరించలేకపోయాడు ఆ మాటలు. ప్రవక్త కూడా వాటిని వివరించడానికి మాటలు లేవన్నాడు. కానీ ఆడ ఏమేం జరిగింది, ఏం మాట్లాడినరు అనే విషయాలు మాత్రం ప్రవక్త మనకు చెప్పగలిగాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అదేవిధంగా ప్రవక్త ఇంకోటి అన్నాడు, నశించువారు ఉండే స్థలాన్ని నేను చూశాను, నువ్వు దాన్ని చూడడానికి కూడా ఆశపడొద్దు అన్నాడు ఆయన. వింటున్నారా? నువ్వు హైదరాబాద్ చూడడానికి వెళ్ళు, నో ప్రాబ్లం. ఇంకేదైనా ఒక మరి ప్రాజెక్టు చూడడానికి వెళ్ళు, ఒక జూ పార్కును చూడడానికి ఇష్టపడు, నో ప్రాబ్లం. కానీ ఆ నశించువారు ఉండే స్థలాన్ని చూడడానికి మీరు ఇష్టపడొద్దు అన్నాడు ఆయన. అంత భయంకరంగా ఉంది అన్నాడు ఆయన. ప్రవక్త చూశాడు దాన్ని. ప్రియులారా, ఈ జీవితంలో ఈ లోకాన్ని వదిలిపెట్టిన వెంటనే ఎటో ఒక వైపు నీవు లాక్కొని పోబడతావు. అయితే నువ్వు వాక్యాన్ని నమ్మి వర్తమానం యొక్క గ్రహింపు కలిగి ఉండి బయలుపాటు కలిగి ఉంటే నీ ఆత్మ సంబంధమైన దేవుని యొక్క ప్రపంచంలోకి, పరదేశంలోకి నీవు కొనిపోబడతావు. లేకుంటే మరి ప్రవక్త 5వ డైమెన్షన్ గురించి వివరించారు చూసారా, దాన్ని ఒక పీడకలలాగా ఉంటుంది అన్నాడు ఆయన. 5వ డైమెన్షన్ ఏంటది? ఒక పీడకలలాగా ఉంటుంది అన్నాడు. పీడకల ఎట్లుంటుంది అంటే, ఈ పీడకల వచ్చినప్పుడు అంటే దాన్ని ప్రవక్త అన్నాడు, వాళ్ళు పూర్తిగా నిద్రలో ఉండరు, పూర్తిగా మేలుకొని ఉండరట, ఆ మధ్య రకంగా ఉంటారట. పూర్తిగా నిద్రపోయిన వాళ్ళు మంచిగా నిద్రపోతారు, మేలుకున్న వాళ్ళు ఓకే. ఈ మధ్యలో ఉండే వాళ్ళకు వచ్చే కలలల్లో అన్నీ కనబడుతూ ఉంటాయి. అంటే వాళ్ళకి ఏదో దయ్యం కనబడుతున్నట్టు కలవరిస్తూ ఉంటారు, పండ్లు కొరుకుతూ ఉంటారు, వచ్చే అంటారు. ఇట్లాంటి వాళ్ళు పూర్తిగా నిద్రపోనట్టే, పూర్తిగా మేలుకొని లేనట్టే. కొన్నిసార్లు ఏడుస్తుంటారు వాళ్ళు, మధ్యలో ఉండి ఏడుస్తూ ఉంటారు, ఎవరో కొడుతున్నట్లు, చంపుతున్నట్లు, ఉరుకుతున్నట్లు. కలలో ఏడ్చేది వేరు, కలలో ఏడిస్తే కూడా పెద్దగా ఏర్పాటు మనకు తెలియదు. కానీ వీళ్ళు మధ్యలోనే నిద్రపోతున్నట్టే ఉంటారు, ఏడుస్తుంటారు. అంటే అది ఒక పీడకల. ఈ 5వ డైమెన్షన్ కూడా అట్లుంటుంది. అంటే అక్కడ పూర్తిగా వాళ్ళు సావరు, పూర్తిగా బ్రతికుండరు. ఇక అక్కడ వాళ్ళ ఏడుపులు, పండ్లు కొరుకుట, వాతావరణం ఒక్కసారి కానీ మీరు ఆడికి పోయి చూసి వస్తే దేవునికి ఆయన కానీ అక్కడికి వెళ్ళి ఒకసారి ఇది ఎట్లుందో చూసిరండి అని ఒక 2 రోజులు కానీ వదిలిపెడితే, నీవిడ ఇల్లు భూమి అన్నీ అమ్ముకొని బట్టలు లేకున్నా పర్లేదు, ఏదో ఉన్న పాత బట్టలతోటైనా నేను దేవునితో నిలబడతా కానీ అక్కడికి పోనయ్యా అంటాడు. ఏది నాకు ఉన్నా లేకున్నా పర్లేదు, ఇండ్లున్నా భూములున్నా ఏమున్నా డబ్బు ఉన్నా లేకున్నా పర్లేదు, నేను ఇట్లే చచ్చినా పర్లేదు, కానీ నేను దేవునితో నిలబడి దేవుని రాజ్యంలోకి వెళ్తా అంటావు. నువ్వు ఆ వాతావరణాన్ని కానీ నువ్వు చూసి వస్తే అక్కడ పిచ్చిగా మాట్లాడుకునేటోళ్ళు ఉంటారు, ఆడ ఏడ్చేటోళ్ళు ఉంటారు, పండ్లు కొరికేటోళ్ళు ఉంటారు, అప్పుడే నవ్వేటోళ్ళు ఉంటారు, అప్పుడే ఏడ్చేటోళ్ళు ఉంటారు, దయ్యంలాగా చూసేటోళ్ళు ఉంటారు, కిందికి మీదికి చూసేటోళ్ళు ఉంటారు. ఎందుకంటే ఇక ఆడ ఉన్న వాతావరణమే అది. ఇక్కడ దయ్యాలకే భయపడేటోళ్ళు అక్కడ ఉంటారా పోయి? ఇక్కడ ఎవరన్నా మరి నాకు మంత్రాలు చేసిందేమో, చేతబడి జరిగిందేమో అని ఏదైనా నీడ కనబడితేనే భయపడేటోళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇట ఉండి నీడ కనబడితేనే భయపడేటోళ్ళు అక్కడ పోయి ఉండగలుగుతారా? ఉండలేరు. అది ఇంకా ఆ 5వ డైమెన్షన్, ఇంకా అది అగ్నిగుండం కాదు, మళ్ళీ
వాళ్ళు ఏదంటే జైలు, అది బెయిల్ పైన ఉన్నట్లు వాళ్ళు ఇప్పుడు అగ్నిగుండంలో పడవేయవాళ్ళే. ఇంకా 5వ డైమెన్షన్ ఉన్నోళ్ళు వాళ్ళు అట్లా భద్రం చేయబడ్డారు. ఆ దయ్యాలు కానీ, సాతానుడు కానీ, లేకుంటే చనిపోయిన అవిశ్వాసులు కానీ 5వ పరిమాణంలో అట్లా వాళ్ళు బంధించబడినారే తప్ప ఇంకా అగ్నిగుండములోకి వాళ్ళు వెళ్ళలేదు. అగ్నిగుండం ఇంకా తయారు చేయబడలేదు. ఒకానొక రోజు తీర్పు అయిన తర్వాత, చివరి తీర్పు అయిన తర్వాత, ధవల సింహాసనం తీర్పు అయిన తర్వాత అప్పుడు అగ్నిగుండం ప్రారంభమవుతుంది. అప్పుడు వీళ్ళందరినీ 5వ డైమెన్షన్లో ఉన్న వాళ్ళని అందరినీ తీసుకుపోయి అందులో పడేస్తాడు. జీవగ్రంథములో పేరు తుడిచివేయబడ్డ వాళ్ళు అక్కడే పోతారు. జీవగ్రంథములో ఎవరి పేరైతే కనబడదో వాళ్ళు అక్కడికే వెళ్తారు. వాళ్ళందరూ అగ్ని గంధకములతో మండు గుండంలో పడతారు. పాతాళమే అట్లా ఉంటే, ఏడుపు పనులు కొరుకుట ఓ రకంగా ఉంటే, 5వ డైమెన్షన్ ఒక పీడకలలాగుంటే అగ్నిగుండం ఎట్లుంటుందో చూడండి. అగ్ని గంధకాలతో మండు గుండం కనుక నా ప్రియ సోదరి సోదరులారా, మరి అందులోకి వెళ్ళడానికి ఎవరు ఇష్టపడకండి. ఏది ఏమైనా మన జీవితకాలం కొంచెం ఉన్నా కానీ పర్లేదు, కష్టపడండి, దేవుని కొరకు నిలబడండి. ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా వాక్యంతో నిలబడండి. కానీ దయ్యాల వైపు, అపవాది వైపు వెళ్ళకండి. దయ్యాల యుద్ధ విచారణ చేయడం కానీ, హల్లెలూయా. మీరు గుర్తించండి, ఒక అనారోగ్యం వచ్చి నిన్ను శరీరాన్ని బాధిస్తూ ఉందంటే ఇది దయ్యం పని అనుకొని చెప్పుకో. ప్రార్థన చేయి, విశ్వాసం ద్వారా నువ్వు వాటిని జయించు. ఆమేన్. జయించువానికి దేవుని పరదేశంలో ఉండే జీవవృక్ష ఫలాలను భుజిస్తానిస్తా అంటున్నాడు ఆయన. జయించేవాడే పరదేశంలోకి వెళ్తాడు. అతడు జయించేవాడే జీవవృక్ష ఫలాలను భుజిస్తాడు. ఆయన అన్నిటినీ జయించాలి. ఈ దయ్యములను జయించాలి, అబద్ధ బోధలను జయించాలి, సంఘశాఖల సిద్ధాంతాలను జయించాలి, శరీర కార్యాలను జయించాలి, నీ తలంపులను నువ్వు జయించాలి. హల్లెలూయా. అన్నిటిని నువ్వు జయించినప్పుడే నువ్వు దేవుని పరదేశంలో ఉండే జీవవృక్ష ఫలాలను భుజిస్తావు నీవు అప్పుడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో నా ప్రియ సోదరుడ సోదరి, నిలబడు దేవుని కొరకు. ఎంతమందికి పరదేశకు వెళ్ళాలని ఇష్టం ఉంది? ఆమేన్. పరదేశంలో నిజంగా ఒక యవనస్తునిగా ఉండాలని కోరిక ఉందా నీకు ఈరోజు? ఆయన కొరకు నీవు నిలబడు, దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించును గాక. అందరం చెప్పాలి కూడా ఒకసారి. లేస్లో పడదాం మనం అందరం ఒకసారి. అందరం లేచినప్పుడు కళ్ళు మూసుకుందాం. ఆత్మ సంబంధమైన అదృశ్య ప్రపంచాలు మరి యొక్క ధ్యానం అనేది నీకు బయట ఎక్కడ దొరకదు. నువ్వు సైంటిస్టు అయినా ఈ జ్ఞానం నీకు దొరకదు. నువ్వు ఏ రకమైన విద్యలు అభ్యసించినా అది నీకు దొరకదు. కానీ దేవుడే నిన్ను ప్రేమించి ఒక వర్తమానం ఇచ్చి ఒక ప్రవక్తను పంపించి ఈ జ్ఞానాన్ని నీకు ఇస్తున్నాడు సోదరుడా సోదరి. నిజమే, అదృశ్యమైన ప్రపంచాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి చీకటి ప్రపంచం, ఒకటి వెలుగు ప్రపంచం, ఒకటి సాతాను వైపు, ఒకటి దేవుని వైపు, అవన్నీ ఇక్కడే ఉన్నా మరి వాటిని మనం తాకకుండా దేవుడు వేరే ఛానల్లో మళ్ళీ పెట్టేశాడు. తండ్రి, నీవిచ్చిన ఇంత గొప్ప కృపను బట్టి నీకు స్తోత్రములు అని చెప్పు. నీకున్న ధన్యత ఏంటో తెలుసా? ఆ రోజు నిజంగా పౌలు గారు ఆయన 3వ ఆకాశమునకు పరదేశంలోకి వెళ్ళి ఆయన వచింప సఖ్యం కాని మాటలు విన్నాడు. ఏం జరిగిందో ఆయన వివరించలేకపోయాడు. కానీ ఇక్కడ మన కాల ప్రవక్త వెళ్ళి ఆయన చూసినప్పుడు
మరి ఈ వర్తమానం నమ్మిన వారికి ఉండే నిశ్చయతను చూపించగలిగాడు ఆయన. వర్తమానం నమ్మి, ఈ చివరి కాల వర్తమానం నమ్మి చనిపోయిన వారు పరదైసులో ఎంత వాస్తవంగా ఉన్నారో మరి ప్రవక్త చూశాడు. ఈరోజు నీవు దేవా నీకు స్తోత్రములని చెప్పగలవా? నాకు ఇచ్చిన ఈ వర్తమానాన్ని బట్టి, ఈ రక్షణను బట్టి నీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు అని చెప్పగలవా నీవు ఈరోజు? పరదైస్ అంటే ఏదో కాదు, పరిశుద్ధులుండే స్థలమే. పరిశుద్ధులే ఆ పరదైస్గా ఉన్నారు. నిజమే, ఎంత గొప్ప ధన్యతను దేవుడు మనకి ఇచ్చాడు. జీవవృక్షం యొక్క ఫలాలను భుజించడానికి, పరదైసులో ఉండే జీవవృక్ష ఫలాలను భుజించడానికి ఆయన మనకు అవకాశం ఇచ్చాడు. ఈరోజు ఆ రోజు ఆదాముకు అవకాశం లేదు, కానీ ఆ జీవవృక్షం తీసివేయబడి పరదైసులో ఉంచబడ్డది. ఈరోజు ఆయన మన మధ్యలో ఉన్నాడు, ఆయన పరలోకంలో ఉన్నాడు. మరణం అవతల ఆయనే ఉన్నాడు, మరణం యువతల ఆయనే ఉన్నాడు. ఆయన సర్వములో సర్వము, సర్వాంతర్యామిగా ఉన్నాడు ఆయన. హల్లెలూయా. ఓ పరదైసు ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అది వేరొక డైమెన్షన్. అది నిశ్చయముగా నీకు ఆ యొక్క రాజ్యములోనికి వెళ్ళే అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. నీ స్నేహితుని పక్కకు జరిపి నీకు ఇచ్చాడు ఈ యొక్క అవకాశం. నీకు అతి ప్రియమైన వాళ్ళు, అతి సమీపస్తులను కూడా దాటి ఆయన నీ దగ్గరికి వచ్చాడంటే నువ్వెంతో ధన్యుడవు, ధన్యురాలవు ఈరోజు సోదరుడా, సోదరి. నీ పక్కన ఉండే చర్చిని దాటి నీ దగ్గరికి వచ్చాడు ఆయన. ఎన్నడూ కూడా నువ్వు ఆ యొక్క అవిశ్వాసులు, నశించు వారు ఉండే స్థలంలోకి నువ్వు వెళ్ళడానికి ఇష్టపడకు, చూడడానికి కూడా ఇష్టపడకు. నువ్వు దాన్ని ఈరోజు అయ్యా నీకు ఎంతో వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు అని చెప్పగలవా? థ్యాంక్ యూ లార్డ్. ఒకవేళ నీ జీవితంలో ఎన్నడైనా దేవునికి విరోధంగా జీవించినట్లయితే ప్రభువా నన్ను క్షమించని ప్రార్థించి ఈరోజు ఎంతో గొప్ప ధన్యత నీవు నాకు ఇచ్చావు. దీన్ని నిర్లక్ష్యం చేయకుండా సహాయం చేయను ఆయన. ఇప్పటికీ ఆయన నీ వైపు తన చేతులు చాపి ఉన్నాడు. ఆయన నీ గతాన్ని చూడట్లేదు, కానీ నీవు మారు మనసు పొందితే, నీవు పడిపోయిన స్థితిలోంచి దాన్ని గ్రహించి నీవు మారు మనసు పొందితే, నువ్వు జయించిన వాడవుగా ఉండి జీవవృక్షములో పాలు పొందే అవకాశం ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా నీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. సోదరుడు, నా కొరకు ప్రార్థన చేయని వారు ఎవరు ఉన్నట్లయితే ఇక్కడ మీ రెండు చేతుల పైకి లేవనెత్తండి. హల్లెలూయా. నిజముగా నీవు హృదయపూర్వకంగా చేతులు ఎత్తినట్లయితే, నీవు అనేక పర్యాయములు దేవునికి విరోధంగా జీవించినావు కావచ్చు. ఈరోజు నీ చేతులు పట్టుకొని నడిపించడానికి ఇక్కడ ఉన్నాడు ఆయన. అనేక అపాయాల్లోంచి నిన్ను తప్పించాడు ఆయన. హల్లెలూయా. ఎవరైనా దయ్యముల యుద్ధ విచారణ చేసి ఉండొచ్చు, దేవునికి విరోధంగా మాట్లాడి ఉండొచ్చు. హల్లెలూయా. ఎవరైనా ఇంకా అన్యుల ఆచారాలు, సాంప్రదాయాలు పాటిస్తున్నారేమో. ఓ సోదరుడా, సోదరి, శకునాలు, మేఘ శకునాలు, అదృశ్యమైన దయ్యం యొక్క ప్రపంచం, దయ్యము జరిగిస్తున్న కార్యాలు ఏవైతున్నాయో వాటిని ప్రవక్త ద్వారా దేవుడు మనకు చూపించాడు.
ఒకవేళ నీ జీవితంలో సహోదరి సహోదరులారా ఎన్నడైనా ఇది మంచి దినం, ఇది చెడ్డ దినం అని ఒకవేళ అనుకున్నావేమో, ప్రభా నన్ను క్షమించు. అన్ని దినములు మంచివి అని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఒకప్పుడు సంఘశాఖలో ఉండి శ్రమల కాలాలను నేను పాటించాను 40 రోజులు. అయ్యా నన్ను క్షమించి ఈరోజు అని చెప్పు. నువ్వు ఈరోజు ఒకప్పుడు నీవు అన్యులలో ఉండి పిల్లి అడ్డం వస్తే కూడా నీవు ఒక రకంగా భావించే వ్యక్తివి కావచ్చు. పక్షి కనబడితే, పక్షి ఇంటి సైడ్ వస్తే ఏదో నీకు నష్టం జరగబోతుంది అని నువ్వు అనుకున్నావేమో. ఏదైనా పక్షిని ఇంట్లోకి వస్తే ఇల్లు ఖాళీ చేసిన సందర్భాలు కూడా కొందరికి ఉన్నాయి. అవన్నీ మనం చేయడానికి ఈరోజు లేం ప్రియులారా. దేవుడు క్రీస్తు మనతో ఉన్నాడు ఈరోజు. ఒకవేళ అలాంటి మైండ్ ఏమైనా నీ లోపల ఉంటే ఈరోజే తీసేసుకొని ఈరోజు ఆ యొక్క అదృశ్యమైన దయ్యం యొక్క ప్రపంచం ఒకవేళ నీ పైన ప్రభావితం చూపుతా ఉందేమో, దాని నుంచి విడుదల పొందు. నీవు ఈరోజు దేవుని వైపురా. ఈరోజు వాక్యానికి విరోధంగా నీవు ఏ తప్పిదం చేసినా అప్పుడే నీ పైకి మరి దేవుని యొక్క ఉగ్రత వస్తుంది అనేది మనం గుర్తించాలని తప్ప, ఏదో పక్షి వస్తేనో జంతువు వస్తేనో అడ్డం వస్తేనో ఇవి కాదు సోదరా సోదరి. ఆ ప్రపంచంలో వచ్చి బయటికి రానివి. ఈరోజు చాలామంది ఇంకా కొందరు శుక్రవారం రోజు డబ్బులు ఇవ్వకపోవడం, రాత్రి అయితే డబ్బులు ఇవ్వకపోవడం, ఇలాంటి ఆచారాలు సాంప్రదాయాల్లో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. దాంట్లోంచి నీవు ఒకవేళ ఉంటే బయటికి రాని. ఈరోజు ఏ రాత్రి అయినా నీవు నీ సహోదరుడు ఆకలి కొనిస్తే అతనికి అన్నం పెట్టు. నీవు ఈరోజు ఆతిథ్యము చేయ మరవకము. నీవు ఈరోజు రాత్రనక పగలనక మనం క్రీస్తు కొరకు జీవిద్దాము. నీవు ఎంత గొప్ప ప్రదేశం మన కొరకు వెయిటింగ్లో ఉందో చూడారా. వచింప సఖ్యము కానీ నా మాటలు అక్కడ ఉన్నాయి. హల్లెలూయా. యవన కాలంలో వ్యాధులు బాధలు మరణములు లేని ఒక రాజ్యం ఉండబోతున్నది. నీ జీవితంలో ఎన్నో దుఃఖాలు నీవు అనుభవించున్నావు కావచ్చు, ఎన్నో వేదనలు ఎన్నో బాధలు నీవు అనుభవించున్నావు కావచ్చు. అయితే ఒకానొక రాజ్యం ఉంది, అది పరదైస్. అక్కడ ఏ రకమైన బాధలు కానీ దుఃఖాలు కానీ అవి జ్ఞాపకంలోకి కూడా రావు నీకు. అక్కడ అంత మహిమకరమైన రాజ్యం. సహోదరుడా, నేను వెనుకకు తిరగక ముందుకే దేవుని యొక్క రాజ్యం వైపు తిరిగినట్టు నా కొరకు ప్రార్థన చేయన్నట్టు వాళ్ళు అన్నట్లయితే మీ 2 చేతుల పైకి లేవుతాను. నేను మీ కొరకు ప్రార్థిస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. అవును, నీ వెనుకకు తిరగకుండా, పాపం వైపు వెళ్ళకుండా, లోకం వైపు వెళ్ళకుండా, సినిమాలు సీరియల్స్ అదృశ్యమైన ప్రపంచం యొక్క దయ్యపు ఆత్మలు ప్రభావం నీ పైన పడకుండా, పడ్డా వాటిని జయించి ముందుకు వెళ్ళేటట్లు నీవు కానీ హృదయపూర్వకంగా దేవుని కోరితే నీ హృదయాన్ని చూస్తున్న దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు ఈరోజు. హల్లెలూయా. ఓ స్తోత్రములు 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 తండ్రి, సర్వశక్తిమంతుడా, భూమి ఆకాశముల సృష్టికర్త, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అయ్యా, ఒకప్పుడు మాకు ఈ సంగతులు తెలియవు. దేవుళ్ళు కాని వారికి దాసులమై ఉన్నాం. దినములను మాసములను ఉత్సవకాలములను సంవత్సరములను మేము ఆచరించున్నాం. అయ్యా, మాకు తెలియకుండానే మేము శకునాలు మేఘ శకునాలను పాటించాం. మాకు తెలియకుండానే మేము దయ్యముల యొద్ద విచారణ చేసి ఉన్నాం. తండ్రి, మమ్మల్ని క్షమించమని మేము ప్రార్థిస్తున్నాం. కానీ తండ్రి, మరి అదృశ్యమైన దయ్యం యొక్క ప్రపంచం ఏ విధంగా ఉంటుందో, దయ్యములు ఏ విధంగా మనుషులను బాధపరుస్తాయో, ఏ విధంగా దయ్యముల యొక్క మత సంబంధమైన రాజ్యం ఉంటుందో,
ప్రేరేపించే దయ్యపు ఆత్మలు ఏ విధంగా ఉంటాయో, ఆ ప్రపంచం ఏ విధంగా ఉంటుందో మీరు మాతో మాట్లాడారు. మీకు వందనాలు, స్తోత్రములు, స్తోత్రములు రాజా. నాయన, మరి ఈ లోకములో మరి 6వ డైమెన్షన్ గురించి కూడా మీరు మాతో మాట్లాడారు. పరదైస్ ఏంటో, పరిశుద్ధులుండే ప్రదేశం ఏంటో, అక్కడ ఏ విధంగా ఎవరుండబోతున్నారో, ఏ స్థితిలో ఉండబోతున్నారో అయ్యా మీరు మా ప్రవక్తకు చూపించి మమ్మల్ని బలపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రములు రాజా. నిశ్చయముగా నాయన మా లోపల ఉండే ఏ రకమైన సందేహం ఉన్నా అది ఈరోజే దూరం అవునుగాక. వర్తమాన విషయంలో సందేహం లేకుండా ఉండునుగాక. తండ్రి, మా ప్రవక్త చూసిన ఆ యొక్క విజన్ ఏదైతే ఉందో, నిజంగా అది అనేక వేల దర్శనాలు నేను చూశాను, కానీ ఇది వింతగా ప్రత్యేకంగా ఉంది నాకన్నాడు ఆయన. శరీరమును వదిలిపెట్టి నేను వెళ్ళానన్నాడు ఆయన. తన శరీరాన్ని చూడగలిగాడు. అయ్యా మరి అక్కడ నాయన, అక్కడ ఉండే ఆ పరిస్థితిని చూసినప్పుడు నీ వర్తమానం ద్వారా వచ్చిన వారు ఇక్కడ ఉన్నారన్న మాట ఆయన విని సంతోషపడ్డాడు. ఆ మాటను బట్టి మేమును సంతోషపడుతున్నాం ఈరోజు. అయ్యా మీకు వందనాలు, స్తోత్రములు, స్తుతులు చెల్లిస్తున్నాం. మాలో ఏ ఒక్కరు నశించకుండా నాయన మరి అందరూ కూడా ప్రభా మరి ఆ యొక్క పరదేశంలోకి నాయన మరి వెళ్ళే కృప దయచేయమని మేము ప్రార్థిస్తున్నాం. తండ్రి, మా పైన దేవుని సంబంధమైన ఆత్మ సంబంధమైన రాజ్యం మా పైన ప్రభావితం ఎక్కువగా ఉండున్నట్లు సహాయం చేయండి. అయ్యా మేము కుడికి ఎడమకు తొలగకుండా నీ మార్గంలోనే చక్కగా నడిచి కృప దయచేయండి. మమ్మలను మా ప్రాణాత్మ శరీరం నీకు సమర్పిస్తున్నాం. చేతులెత్తిన ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోనండి. వాళ్ళ యొక్క ఆత్మ సమయం ప్రతి అవసరతను మీరు ఎరిగి ఉన్నారు కనుక సమస్తాన్ని మీరు తీర్చమని మేము ప్రార్థిస్తున్నాం. నీ దయ, నీ కనికరం ఆ బిడ్డలపైన ఉంచండి రాజా. నీ చేతులకి వారిని సమర్పిస్తున్నాం. దయ్యము రాజ్యం వైపు, దయ్యపు కార్యాల వైపు వెళ్లకుండా ప్రతి బిడ్డను మీరే కాపాడమని మేము ప్రార్థిస్తున్నాం. మీ చేతులకి మిమ్మల్ని అందరినీ సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్, ఆమేన్. మీ కష్టములు కిందికి దించండి. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే మీ కుడి హస్తాన్ని పైకి లేవనెత్తండి. సమస్యలతో ఉన్నట్లయితే కూడా మీ కుడి హస్తాన్ని పైకి లేవనెత్తండి. నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను. చివరి ప్రార్థన కూడా చేసుకుందాం. మన మధ్యలో ఉండే సహోదరుడు ప్రసాద్ వచ్చి చివరి ప్రార్థన చేస్తాడు. మొదటగా మరి ఎవరైనా అనారోగ్యంతో ఉన్నట్లయితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. మీరు చేతులు ఎత్తినట్లయితే, మీరు విశ్వసించినట్లయితే దేవుడు మీకు సహాయం చేయబోతున్నాడు, స్వస్థపరచబోతున్నాడు ఆయన. ప్రేమ కలిగిన మా తండ్రి, సర్వాధికారి అయిన మా దేవానికి స్తోత్రములు, వందనం చెల్లిస్తున్నాం. ఎందరైతే నీ వైపు చేతులు ఎత్తున్నారో వారందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం రాజా. వారిని ముట్టండి, స్వస్థపరచండి. ఎలాంటి అనారోగ్యం ఉన్నా, బలహీనత ఉన్నా తీసివేయమని మేము ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న ప్రతి సమస్యలోంచి విడుదల దయచేయండి రాజా. తండ్రి, మరి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కొక్కరి సమస్య ఏంటో నీ వెరిగిన దేవుడవు, వారికి ఉండే వ్యాధులు ఏంటో నీ వెరిగిన దేవుడవు. ఈ క్షణమే అవి దూరం అవునుగాక. యేసుక్రీస్తు నామములో అవన్నీ దూరం అవునుగాక. తండ్రి, ప్రతి బిడ్డ పూర్ణ బలంతో నిన్ను సేవించినట్లు నాయన మరి పూర్ణ శక్తితో నిన్ను గణపరిచినట్లు సహాయం చేయమని వీరందరినీ చేతులకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము. ఆమేన్, ఆమేన్. మనమందరం అలాగే ఉండగా సోదరుడు ప్రసాద్, డీకేట్ సోదరుడు ప్రసాద్ ముందుకు వచ్చి ప్రార్థిస్తున్న ఏకీభవిద్దాం. మనమందరం అలాగే కళ్ళు మూసుకొని ఉందాం. చివరి ప్రార్థన. థ్యాంక్ యూ లార్డ్. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా జీవముల నాయన, మా జీవాధిపతి, నీకు స్తోత్రములు చెల్లించుకున్నాం నాయన. ఇదిగో మా తండ్రి, ఉదయకాల సమయం నుండి మా ప్రభువా ఈ మధ్యాహ్న కాల సమయం వరకు మా తండ్రి మమ్మల్ని అందరినీ ప్రేమించిన ఆయన మీ సన్నిధికి నడిపించుకున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా తండ్రి, మొదటగా మమ్మల్ని అందరినీ ప్రేమించినటువంటి దేవుడవు నాయన. జగత్తుత్పత్తి ముందే మా తండ్రి మీ వధువుగా మమ్మల్ని చూసిన దేవుడవని మేము విశ్వసిస్తున్నాం నా తండ్రి. మా ప్రభువా, మా విశ్వాసాన్ని మేము కాపాడుకున్నట్టుకు నా తండ్రి మాకు మంచి ఆత్మీయ జ్ఞానం దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభువా. మీకు స్తోత్రములు. ఇదిగో మా ప్రభువా, మా తండ్రి, మా దైవజనులను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా మా ప్రభువా, మీ యొక్క కృప చూపిన విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం.
అయ్యా ఇంకనూ మా తండ్రి మా దైవజనులు బలముగా వాడుకోమని వేడుకుంటున్నాం నాయన. అయ్యా మాకు ఏదైతే అవసరం ఉన్నదో మా తండ్రి, ఏ వాక్యం అయితే, ఏ మాటలైతే, ఏ జీవం మాటలైతే మాకు అవసరం ఉన్నాయి నాయన, మా తండ్రి ఒక చిన్న సంఘంగా మేము ఏ విధంగా ఎదగాలనో మా ప్రభువా, మా దైవజనుల ద్వారా మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో నాయన మా ప్రభువా, మా దైవజనులు ఇచ్చినటువంటి వాక్యం బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఆ వాక్యం మా హృదయంలో ఫలించునుగా కానీ ప్రార్థిస్తున్నాం. అయ్యా ఆ వాక్యం నుండి మీరు తొలగిపోకుండా మా తండ్రి, మా ప్రభువా మమ్మల్ని స్థిరపరచమని వేడుకుంటున్నాం నాయన. మీ యొక్క శక్తి చేత మా తండ్రి, మీ కృప చేత మమ్మల్ని బలపరచమని వేడుకుంటున్నాం మా తండ్రి. మీకు వందనాలు అయ్యా. మా తండ్రి ఈ వాక్యం నుండి మేము తొలగకుండా మా ప్రభువా మీ కృపలో భద్రపరచమని వేడుకుంటున్నాం. ఆత్మీయ జ్ఞానం చేత మా తండ్రి మీ వినుటకు మా ప్రభువా మా యొక్క కన్నులను తెరవమని వేడుకుంటున్నాం మా ప్రభా, మా హృదయాలను తెరవమని వేడుకుంటున్నాం మా తండ్రి. మీకు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం మా ప్రభా. ఏ ఒక్కరు మా తండ్రి మా ప్రభా ఈ లోకంలో ఉండకుండా నా తండ్రి నీ వెలుగు సంబంధాలుగా ఉండటకు మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం. ఆత్మీయ జ్ఞానం మాకు దయచేయమని వేడుకుంటున్నాం మా ప్రభా. అవితో ఉన్నటువంటి మా ప్రభా వాక్యాన్ని మా తండ్రి మా హృదయంలో భద్రపరుచుకుని దాని ప్రకారంగా జీవించేటువంటి కృప మా అందరికీ అనుగ్రహించమని మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తును అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క దివ్యమైన కృప, ఆయన సన్నిధి ఇక్కడ ఉన్న వారికి, సకల పరిశుద్ధులకును, లైవ్లో వింటున్న వారికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడే ఉండగాక. ఆమేన్. అందరికీ ఉందమ్మా. గాడ్ బ్లెస్ యూ. ప్రైజ్ లార్డ్.